హలో అండి, శ్రోతలకు నమస్కారం. సూర్యదేవ రామ్మోహన్ రావు గారు రచించిన రివర్స్ గేర్ అనే నవల రెండవ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ప్లీజ్ అండి, ఈ నవల విన్న తర్వాత మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళితే, ఇంటికొచ్చిన మాయాదేవి బాత్రూంలోకి వెళ్ళి షవర్ కింద తలారా స్నానం చేసి నైటీ వేసుకుని బాల్కనీలోకి వచ్చి వెన్నెల్లో వింతగా కనిపిస్తున్న చిరాన్ ప్యాలెస్ చెట్లని పొదలని చూస్తూ ఆనందంలో మునిగిపోయింది. మాయాదేవికి స్వభావరీత్యా చిరుచినుకుల వర్షమన్నా, వెండి వెన్నెలన్నా, పచ్చటి అడవులన్నా, అల వెనుక అలను విసిరే సముద్రమన్నా చాలా ఇష్టం. అంతలో ఏదో అడుగుల శబ్దం వినిపించింది. చటుక్కున తల తిప్పి చూసింది మాయాదేవి. ఎదురుగా తన బాల్య స్నేహితురాలు ప్రియా నుంచి నాటకీయంగా కనుబొమ్మలు కదిలిస్తూ మాయాదేవి కేసే చూస్తోంది. నీకు కూడా నేను వింతగా కనిపిస్తున్నానా? నవ్వుతూ అడిగింది మాయాదేవి. నాకు కూడానా? నాకేమిటే బాబు, నీ కేసు విషయం బయటికి వస్తే భారతదేశంలో ఉన్న 90 కోట్ల మంది ప్రజలు కూడా పిచ్చెక్కిపోవడం ఖాయం. అయినా ఇదెక్కడి గొడవే? నువ్వేమో సూపర్ ఫాస్ట్, అతనేమో గూడ్స్. ప్రాణం లేని సరుకులను మోసే గూడ్స్కి, ప్రాణం ఉన్న మనుషులను మోసే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి లంకె ఎలా కుదురుతుందే? నన్ను అర్థం చేసుకోవే బాబు. బొగ్గన చూపుడు వేలు పెట్టుకుని బాల్కనీ గోడకు చేరబడి పల్లెటూరి అమాయకపు గృహిణిలా ప్రియ ప్రశ్నిస్తుంటే ఫక్కున నవ్వేసింది మాయాదేవి. అందుకే నాకు చిరాకు వస్తుంది. పొద్దున్న ఇంటికి ఫోన్ చేస్తే ఆఫీస్కి వెళ్ళిపోయామని చెప్పారు. ఆఫీస్కి ఫోన్ చేస్తే ఎవరూ నీ గురించి సరైన సమాధానం ఇవ్వలేదు. ఈలోపు జపాన్ నుంచి మీ అన్నయ్య ఫోన్ చేసేసరికి నాకు కూడా కంగారు వచ్చి మీ ఆఫీస్కి వెళ్ళాను. ఒక మూర్తికి తప్ప మీ ఆఫీస్లో పనిచేసే మిగతా స్టాఫ్కి నేనెవరో తెలియదు. అందుకే వాళ్ళు మాట్లాడుకున్నది వినగలిగాను. అది విన్న దగ్గర నుంచి నాకు ఒక్కటే టెన్షన్. నీకు టెన్షన్ లేనప్పుడు? ఈ మధ్య చాలామంది చిటికి మాటికి టెన్షన్ పడిపోవడం అలవాటైపోయింది. పాల ప్యాకెట్ లేటుగా వచ్చిన, దినపత్రిక ఆలస్యంగా అందిన, టిఫిన్లో ఉప్పు తక్కువైనా, కూరలో కారం ఎక్కువైనా, మొగుడు విసుక్కున్నా విసుక్కోకపోయినా, ఫ్రెండ్ ఫోన్ చేసి పలకరించకపోయినా టెన్షన్ పడిపోవడం ఒక మానసిక రుగ్మతలా మారిపోయింది. అకారణంగా సహేతుకరమైన కారణం లేకుండా టెన్షన్ పడిపోవడం నిజంగా మానసిక రుగ్మతే. వేక్యరింతగా అంది మాయాదేవి. అసలు విషయం చెప్పకుండా ఇలా ఏదేదో మాట్లాడేస్తే టెన్షన్ రాకుండా ఎలాగుంటుంది? నన్ను అర్థం చేసుకోవే బాబు, ఆవేదనగా అంది ప్రియ. మాటికి నన్ను అర్థం చేసుకోవే బాబు అంటూ నన్ను టెన్షన్ పెడుతున్నావేంటే? నువ్వు కూడా నన్ను అర్థం చేసుకుంటే బాగుంటుందే బాబు, నాటకీయంగా అంది మాయాదేవి. దాంతో చిరెత్తుకొచ్చిన ప్రియ పక్కనే ఉన్న పూలకుండి తీసుకుని మాయాదేవి వెంటపడింది. ఆమె తప్పించుకుంటూ తిరుగుతూ ప్రియకు ఆయాసం వచ్చే వరకు చూసి అప్పుడెళ్ళి బాల్కనీలో హ్యాంగింగ్ చైర్లో కూర్చుంది. ఆయాసంతో రప్పుతున్న ప్రియ కూడా వెళ్ళి అక్కడే ఉన్న మరో చైర్లో కూర్చుంది. ఇంతకు నువ్వు చేసిందేమిటి? ఈ ఆడపిల్ల ఇంత బరి తెగించడం నేను ఎప్పుడూ చూడలేదు. బుగ్గన చూపుడు వేలు పెట్టుకుని బుగ్గనను నొక్కుంటూ అమాయకంగా అడుగుతున్న ప్రియను చూసి గలగలా నవ్వేసింది మాయాదేవి. నేను అడిగిన దానికి ముందు సమాధానం చెప్పు. ఎందుకిలా చేశావు? ఏమైంది నీకు? ముందు బుగ్గ మీద నా చూపుడు వేలు తీసేయవే, చూడలేక చస్తున్నాను. ప్రతి దానికి నన్ను అర్థం చేసుకోవే బాబు అనడం, బుగ్గన చూపుడు వేలు పెట్టుకొని బుగ్గను నొక్కుంటూ ఏది ఆసరాగా దొరికితే దానికి చేరగిలబడి అవునా అంటూ అడగడం నీ రక్తంలో ఇంకిపోయాయి. మనోభావాలను మానవ సంబంధాలతో ముడిపెట్టుకోగలిగితే జీవితం సృజనాత్మకంగా ఆనందదాయకంగా ఉంటుంది. విలాసంగా కాళ్ళుపుకుంటూ అంది మాయాదేవి. చీమ చిటుక్కుమంటే తెలిసిపోయేది నీ విషయంలో. ఈ విషయం మాత్రము ఈ రోజుకి కానీ నాకు తెలియలేదు. నేను ఈ టెన్షన్ తట్టుకోలేనే బాబు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోవే. అది కాదులే, అలా ఎలా చేసావు? నేను నీకు చిన్ననాటి స్నేహితురాల్ని. ఒకరి విషయాలు ఒకరం ఎప్పుడైనా తెలియకుండా దాచుకున్నామా? తుమ్మిద పువ్వుపై వాలి మకరందాన్ని ఆస్వాదించేటప్పుడు మౌనాన్ని ఆశ్రయిస్తుందే తప్ప ధ్వని చేయదు. నన్ను అర్థం చేసుకోవే బాబు. అతనంటే నాకు చాలా ఇష్టం. పంచ ప్రాణాలని పణంగా పెట్టేంత ఇష్టం. అది కాదే, అలా దీర్ఘాలు తీసి మాట్లాడుకు. చేసింది తప్పో ఒప్పో అది చేసింది నేను. ఇప్పుడు అర్థం చేసుకోవలసింది నేను కాదు, నువ్వు. అది కాదు, అలా ఎలా చేసావు? ఆడది మగాడిని రేపు చేయడం అంటే కళ్ళు అంతంత చేసుకుని ప్రపంచ వింతల్ని ఒకచోట చూస్తున్న భ్రాంతికి లోనవుతూ అంది ప్రియ. మాయాదేవి ఏమీ మాట్లాడలేదు. ప్రియకేసి గుడ్లు అప్పగించి చూస్తుండిపోయింది. మాయాదేవికి కోపం వచ్చిందని గ్రహించింది ప్రియ. నువ్వంటే నాకు చాలా ఇష్టమే, ప్రాణం ఇచ్చేంత ఇష్టం. రేపు నీకేదన్నా జరిగితే తట్టుకోలేనంత ఇష్టం.
అందుకే బాధపడుతున్నాను అంది ప్రియ నెమ్మదిగా. తనంటే ప్రియకి ఎంత ఇష్టమో తెలుసుకున్న మిస్ మాయ లేచి వెళ్ళి ప్రియని గుండెలకు హత్తుకుంది. అప్పుడు ఆమె కళ్ళు చెమర్చాయి. మార్కెట్లో మన దగ్గర ఉన్న డబ్బులు పెట్టి వస్తువులు ఎలా కొనుక్కోగలమో మొగుడిని అలా కొనుక్కోవడం నాకు అసహ్యం. ప్రస్తుతం మన సమాజంలో పెళ్ళిళ్ళు అలానే జరుగుతున్నాయి. పెళ్ళి అనే వ్యవస్థకి మన సమాజం తరతరాలుగా ఇస్తున్న విలువే అందుకు కారణం కావచ్చు. వివాహం అంటే పెద్దల నిర్ణయం, వాళ్ళ అనుమతితో జరిగేది. తమ బిడ్డల భవిష్యత్తు సుఖశాంతులకు లాభనష్టాలకు తామే బాధ్యులుగా హక్కుదారులుగా భావించే నేటి పరిస్థితులంటే నాకు చిరాకు. ఇంతకాలం పురుషుల అభిష్టం మేరకు, అవసరాల మేరకు, అభిరుచుల మేరకు నడుస్తున్న నేటి వివాహ వ్యవస్థ అంటే నాకు అయిష్టం. పెద్దలు ఎన్నో ఆలోచించి అటు 7 తరాలు ఇటు 7 తరాలు శోధించి చేస్తున్న పెళ్ళిళ్ళు జీవితం కడదాకా నిలుస్తున్నాయా? అలాంటప్పుడు నాకు నచ్చిన వ్యక్తిని నేను సొంతం చేసుకోవడంలో తప్పేముంది? గుండెలకు హత్తుకొని ఉన్న ప్రియను ఒకంత దూరంగా జరిపి ఆమె భుజాల మీద చేతులు వేసి సూటిగా చూస్తూ ప్రశ్నించింది మాయాదేవి. అంతలేసి ఆలోచనలు చేసే ఆడపిల్లలు కూడా ఉంటారా అన్నట్లుగా చూసింది ప్రియ. అవునా అన్నట్లు చూడకు, నీకు ప్రతిదీ ఆశ్చర్యమే. ఎలా బ్రతుకుతావో ఏమిటో. ప్రియ బొగ్గ మీద చిటికేస్తూ నవ్వుతూ అంది మాయాదేవి. నీ ఇష్టాన్ని, అభిరుచిని, ప్రేమని, ఆరాధనని వ్యక్తీకరించడం తప్పు అని నేను అనను. అవి తీర్చుకోవడం కూడా తప్పు కాకపోవచ్చు. కానీ అవతల వ్యక్తి కూడా నీ స్థాయిలోనే స్పందించాలి కదా. అప్పుడే కదా నీ కోరిక నెరవేరేది. నువ్వు మనోహర్ని ప్రేమించావు, మనోహర్ నిన్ను ప్రేమించాడా? అది తెలుసుకోకుండా నియంతగా అతన్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేశావు. అది ఇప్పుడు బెడిసి కొట్టింది. అందుకే కదా అతడు నిన్ను కోర్టుకు లాగింది. ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే ఎంత గొడవ అవుతుందో ఆలోచించావా? తన కళల్లో మాయాదేవిపై ఎంతో ప్రేమని, అనురాగాన్ని నింపుకొని అడిగింది ప్రేమ. నీ కూడా ఎంతో కొంత విసరంతైన బుర్ర ఉందే. నువ్వన్న దాంట్లో నిజమున్నా అతన్ని వదిలి ఉండలేక ఆ పని చేశాను. టెన్షన్ మీద టెన్షన్, ఈ టెన్షన్ నేను తట్టుకోలేనే బాబు అంటూ నిట్టూర్చింది ప్రియ. ఆమెనే చూస్తూ నిండుగా నవ్వింది మాయాదేవి. చీటికి మాటికి టెన్షన్ నీ నెత్తి మీద వేసుకున్నావనుకో, నీ బుర్రకాయ ఫటేలమని పగిలిపోతుంది. అడ్వర్సిటీని కూడా నాకు అనుకూలంగా మలుచుకోగలను. నువ్వేం వరీ కాకు. మా నాన్నగారు నాకు వ్యతిరేకమైన మా అన్నయ్య నాకు పూర్తిగా సపోర్ట్ చేస్తాడు. అవునా? అయిన దానికి కాని దానికి ఇలా అవునా అనడం ఎక్కడ నేర్చుకున్నావే? మీ ఆయన నేనెలా భరిస్తున్నాడే తల్లి? బాగానే భరిస్తున్నాడు. నేను అవునా అనగానే తాను అవునవును అంటాడు. ఇక సమస్య ఉంది. అక్కడ బతికిపోయావు. నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు. ముందు ముందు ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో చూస్తూ ఉండు. అయినా నాకు ఒకటి అర్థం కాలేదే. మనీషా కొయిరాల వంపులు, ఐశ్వర్యరాయ్ నాజుకుదనం, సుస్మితా సేన్ ఎత్తు, కళ్ళల్లో టాబు మత్తు నీ ఒక్కదానిలోనే ఉన్నాయనిపిస్తుంది. అలాంటి స్టన్నింగ్ బ్యూటీ అయిన నిన్ను ఎలా వద్దనుకుంటున్నాడే? నాకేం అర్థమై చావటం లేదు. ప్రపంచంలో ఇలాంటి మగాళ్ళు కూడా ఉంటారా? ప్రతి దానికి ఆశ్చర్యపోతూ అవునా అనుకుంటూ నువ్వు లేవు. అలాగే అతను ఏం కాదు. అతని కంటే నేను చాలా నయం. నీ దగ్గర ఏం తక్కువైందని అతను కాదనుకుంటున్నాడు. అది తెలియజెబుతామని ఆ ప్రయత్నం చేశాను. అది ఇలా విడిసికొట్టింది. చూస్తాను నన్ను వదిలి ఎంత దూరం వెళ్తాడో. అతనికి ఏమైనా వేరే ఇబ్బందులున్నాయేమో ఆలోచించావా? ఒకే ఇబ్బంది ఉంది. అతన్ని చదివించింది, పెద్ద చేసింది, అతని కుటుంబాన్ని నిలబెట్టింది అతని మేనమామ కుటుంబరావు. ఆ కృతజ్ఞతే అతనిలో బాగా జీర్ణించుకుపోయింది. వాస్తవానికి అతను వాళ్ళ మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆ పెళ్లి చేసుకోవడం అనేది కేవలం కృతజ్ఞతతోనే, అతని మేనకోడల మీద ప్రేమతో కాదు. ఏ వ్యక్తి అయినా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నా దాని పునాది జాలి కాకూడదు. జాలి, దయ, రక్త సంబంధం, ప్రలోభం, స్వార్థం, డబ్బు పిచ్చి ఏ పెళ్ళికైతే పునాదులు అవుతాయో ఆ పెళ్ళి ఎక్కువ కాలం నిలబడదు. ఆ దంపతులు ఆత్మవంచన గొడుగు కింద బతుకుతారే తప్ప ఆరాధన పంచన బతకరు. ఆవేశంగా అంది మాయాదేవి. ఆమె కేసి కొద్ది క్షణాలు ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది ప్రియ. అంతలో కింద నుంచి వేడివేడిగా 2 కప్పుల టీతో పని మనిషి పైకి వచ్చింది. చెరో కప్పు ఇచ్చి ఆమె కిందకి వెళ్ళిపోయింది. అతని మనసు అతని మేనకోడల మీద ఉన్నప్పుడు నువ్వు అతన్ని నీ వైపు తిప్పుకునే ప్రయత్నం తప్పు కాదా? అతని ఇష్టానికి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళినట్లు కదా. అతని మనసు అతని మేనకోడల మీద లేదు. మనసుతో నిమిత్తం లేని కృతజ్ఞత మాత్రమే అతనిలో ఉంది. దాని మూలంగా అమ్మాయి మనోహర్ని చేసుకుని ఏం సుఖపడుతుంది? ఈ దేశంలో ఎంతమంది ఆడవాళ్ళు నిజంగా తమను ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు, లేదా తమను ఇష్టపడిన వాళ్ళని చేసుకుంటున్నారు? అసలు ఆడపిల్లలకి
నిర్ణయాధికారం ఉందా? తల్లిదండ్రులు తమ ఆడపిల్లని గుండెల మీద కుంపటిలా భావించి ఏదో గంతకు తగ్గ బొంతలాగే సంబంధం చూసి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. తల్లొగ్గి పెళ్ళిళ్ళు చేసుకుంటున్న ఆడపిల్లలు గృహిణులు అయ్యాక ఎంతమంది సుఖంగా కాపురం చేస్తున్నారు? అసలే పెళ్ళిళ్ళు కాక ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేయలేక తల్లిదండ్రులు ఎంత వేదనకు గురవుతున్నారో నీకు తెలుసా? నువ్వు డబ్బున్న దానివి, నీకు ఎంత డబ్బు ఉందో నీకే తెలియదు. అలాంటిది నీకు ఈ విషయాలన్నీ తెలిసే అవకాశం లేదు. కుటుంబరావు గారు తన కూతుర్ని తన మేనల్లుడు మనోహర్కి పెళ్లి చేసుకుంటాడని ఆశపడి ఆదాయం ఖర్చు పెట్టో ఆస్తులమ్మో చదివించి ఉంటాడు. అలాంటి సమయంలో నువ్వు వేటగాడిలా మనోహర్ని వేటాడి నీ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తే ఆ కుటుంబం ఏమైపోతుందో, ఆ పిల్ల భవిష్యత్తు ఏమైపోతుంది? అమాయకంగా కనిపించినా ఆలోచింపజేసే విధంగా మాట్లాడిన ప్రియకేసి ఆశ్చర్యంగా చూసింది మాయాదేవి. చెప్పు, ఏదైతే మనిషికి సుఖశాంతులు లేకుండా చేస్తుందో ఆ పని ఎందుకు చేశాము అని తర్వాత బాధపడతామేమో. ఆ పని చేయడం తప్పు కాదా? అమాయకంగానే ప్రశ్నించింది ప్రియ. తన అందమైన కనుబొమ్మని అలోకగా ఊరగా పైకెత్తి ప్రియకేసి చూసింది మాయాదేవి. తను వింటున్న మాటలు మాట్లాడుతుంది ప్రియేనా అన్నట్లు. ఆ చూపులేమిటే తల్లి, నన్ను కూడా రేపు చేస్తుందామనుకుంటున్నావా? అంత పని చేయకు, ఆంధ్రదేశం అల్లకల్లోలమైపోతుంది నవ్వుతూ అంది ప్రియ. నేను ఇప్పుడు బాధపడటం లేదు, తర్వాత కూడా బాధపడను స్థిరంగా అంది మాయ. నిన్నంటే నువ్వేమీ చేయలేవు. రేపటిని ఏదో ఒకటి చేసే అదృశ్య హస్తాన్ని భగవంతుడు మనిషికి ఇవ్వలేదు. నీ చేతిలో ఉన్నది నేడు ఒక్కటే. ఆ ఒక్కదాన్ని నీ ధోరణిలో నువ్వు ఆలోచిస్తూ కూర్చుని రేపటికి ఈ రోజు నీ నిన్నటిని చేసేస్తే ఫలితం దారుణంగా ఉంటుంది. గడిచిన నిన్నటి కాలాన్ని కొలిచే అత్యుత్తమ సాంకేతిక పరికరాన్ని ఏ శాస్త్రజ్ఞుడు ఇంతవరకు కనిపెట్టలేదు. నా మాట విని అతనితో రాజీకొచ్చేయి. కేసు పెట్టింది అతను. నేనెలా రాజీకి రాగలను? డబ్బు, ఆస్తులు, కార్లు, బంగళాలు, ఫారం హౌస్లు, షేర్లు ఏదో ఒకటి చేసి రాజీకి వచ్చేలా చూసుకోకూడదు? అమాయకంగా కనురెప్పల్ని ఆర్పుతూ అంది ప్రియ. నువ్వు కొన్నిసార్లు చాలా తెలివిగా ఆలోచిస్తావు, మరికొన్నిసార్లు తెలివి తక్కువ సలహాలు ఇస్తావు. అతనికి డబ్బు మీద ఆశే ఉంటే ఏదో ఒకటి నేనివ్వటమేమిటే? నన్ను పెళ్లి చేసుకుంటే అవన్నీ అతనికే చెందుతాయి కదా అసహనంగా అంది మాయాదేవి. అవునా అని పైకి అనబోయి ఆగిపోయింది ప్రియ. ఆ మాట వినపడితే మిస్ మాయాదేవి మీద పడి రక్కేయటం ఖాయం కనుక అవునా అని లోపలే అనుకుని తన తెలివి తక్కువతనానికి తనే సిగ్గుపడుతూ నాలుగు కచ్చుకుంది ప్రియ. ఇద్దరి మధ్య కొద్దిసేపు నిశ్శబ్దం చోటు చేసుకుంది. ప్రపంచంలో ఏ మగాడైనా ఆస్తిని, అంతస్తుని, అందమైన స్త్రీని కావాలని కోరుకుంటాడు. వీటన్నిటికీ మించి అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న నిన్ను, తనని ఎంతగానో ప్రేమిస్తున్న నిన్ను వద్దనుకుంటున్నాడంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థమై చావట్లేదు. ఎవరూ నిన్ను అర్థం చేసుకోరేమో బాబు. తల పట్టుకుని నిట్టూరుస్తుంది అంది ప్రియ. ఎంతసేపు నన్ను అర్థం చేసుకోరేమో బాబు అని దీర్ఘం తీసుకునే ప్రయత్నం చేశావా? ముందు నువ్వు ఇతరులను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళు నిన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఆ ఇంటికి ఈ ఇల్లు ఎంత దూరమో ఈ ఇంటికి ఆ ఇల్లు అంతే దూరం. అది కాదే మళ్ళీ దీర్ఘం తీస్తూ అంది ప్రియ. ఈ కాపు అన్నీ సవ్యంగానే జరుగుతాయి అంది మిస్ మాయాదేవి నిద్రలేమితో కనురెప్పల్ని మృదువుగా రుద్దుకుంటూ. నేను అతన్ని రేపు ఒకసారి చూడాలి, చూపిస్తావా? అదేం అభ్యంతరం, కాకపోతే కాకెంగిలి చేస్తామని భయం నవ్వుని బిగపట్టుకుంటూ అంది మాయాదేవి. అదేమిటే కాకెంగిలేమిటి అంటే లేపుకెళ్ళిపోతావని. అవునా, లేపుకెళ్ళిపోతానేనా? ఎందుకే అని ప్రియ ఆలోచనలో పడిపోయింది. ప్రియ అమాయకమైన మోముని చూస్తూ నవ్వు ఆపుకోలేకపోయింది మిస్ మాయాదేవి. ప్రియ అంటే మాయాదేవికి ఎంతో ఇష్టం. ప్రియని ఆట పట్టించడం అంటే ఇంకెంతో ఇష్టం. తనన్న దాన్ని ప్రియ అర్థం చేసుకుంటే చేతికందిన వస్తువు పట్టుకుని వెనకపడటం ఖాయమని అర్థం చేసుకున్న మిస్ మాయాదేవి తన బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసుకుంది. ప్రియ బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి విండోలోంచి లోపలికి చూస్తూ నువ్వన్నదేంటే నాకేమీ అర్థం కాలేదు అంది ప్రియ చూపుడు వేలుతో బొగ్గును నొక్కుంటూ. పర్వాలేదులే, రేపటికి అర్థమవుతుంది. కొంతమందికి కొన్ని వెంటనే అర్థం కావు. అలా అని నువ్వేమీ వరీ కాకు, టెన్షన్ ఏమీ పెట్టుకోకు. ఈ ప్రపంచంలో నీకు అర్థం కానివి చాలా ఉన్నాయి. అంత మాత్రాన వచ్చిన నష్టమేమీ లేదు. అర్థమైతే మాత్రం నీ మొగుడిని ఏమీ చేయకు, పాపం అన్యాయమైపోతాడు. పైగా నీకున్నది ఒక్కడే మొగుడు. ఉన్న మొగుడు పాకపోతే మరో మొగుడిని పేర్చుకునే తెలివితేటలు నీకు లేవు. బాయ్ మై డార్లింగ్, గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్ అంటూ బెడ్రూమ్లో లైట్ ఆఫ్ చేసింది మిస్ మాయాదేవి.
ఏమిటో ఎవరు నన్ను అర్థం చేసుకోరు స్వాగతంలో అనుకుంటూ బయటికి నడిచింది ప్రియ. సరిగ్గా అప్పుడే పని మనిషి పాల గ్లాస్తో ప్రియకు ఎదురైంది. కాకి ఎంగిలి లేపుకెళ్ళడం అంటే ఏమిటో నీకు తెలుసా మంగమ్మ? దీర్ఘం తీస్తూ అమాయకంగా అడిగిన ప్రియ. ఆ వెంటనే మంగమ్మకి అంతా అర్థమైపోయింది. నాకు తెలియదు కానీ తెలుసుకోవాలనే ఆత్రంతో మరెవరిని అడగండి. అడిగితే ఏమవుతుంది? కొంప కొల్లేరైపోతుంది. కొంప కొల్లేరవడం అంటే తిరిగి అమాయకంగా అడిగింది ప్రియ. ఆ మాటలతో నిజంగానే బిక్కమొఖం వేసిన మంగమ్మకి ఉన్న పళాన తలని గోడకేసి కొట్టుకోవాలనిపించింది. అది చెయ్యలేక వెర్రిచూపులు చూసింది. ఏమిటో నన్నెవరూ అర్థం చేసుకోరు, నాకెవరూ అర్థం కారు, ఇదంతా ఏమిటో తనలో తను కొనుక్కుంటూ వెళ్ళిపోయింది ప్రియ. బయటికి వెళుతున్న ప్రియను చూసి శుభలగ్నంలో ఆమెని క్యారెక్టర్లు ఆ సినిమాకి డైలాగులు రాసిన మహానుభావుడికి దండం పెట్టాలి. ఇట్టాంటోళ్ళని చూసి అట్టాంటోళ్ళు రాస్తారేమో స్వాగతంలో అనుకుంటూ నవ్వుకుంటూ పైకి వెళ్ళిపోయింది మంగమ్మ. రాత్రి 10 గంటలకు ఇంటికి చేరుకున్నాడు మనోహర్. అప్పటి వరకు ఆ ఇంట్లో ఉన్న 6గురిలో ఏ ఒక్కరూ భోంచేయకపోగా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. మోటార్ సైకిల్ పార్క్ చేసి లోపలికి వచ్చిన మనోహర్కి విషయం అర్థమైపోయింది. వాళ్ళెవరినీ పలకరించకుండా బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని హాల్లోకి వచ్చాడు. అప్పటి వరకు ఎంతో సహనంగా ఉన్న తల్లిదండ్రులు ఇకపై ఉండలేకపోయారు. ఎక్కడి నుంచి వస్తున్నావు? తండ్రి సూర్యప్రకాశరావు అడిగాడు. సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు మనోహర్. సమాధానం చెప్పవేం? వచ్చింది ఆఫీస్ నుంచేనా? ఈసారి సూర్యప్రకాశరావు కంఠంలో ఒకంత అసహనం చోటు చేసుకుంది. అయినా మనోహర్ మాట్లాడలేదు. సమాధానం ఏమని చెబుతాడు? తన దగ్గర ఉంటే కదా సమాధానం. మా డబ్బులతో కావలసినంత చదువుకొని గట్టెక్కిపోయాడు. మంచి ఉద్యోగం దొరికింది. ఎప్పుడైతే డబ్బు రుచి మరిగాడో ఆలోచనలకి పదును పెట్టి కొన్ని 100 కోట్లకు వారసులైన మాయాదేవికి మస్కా కొట్టాడు. పాపం పిచ్చిది వీడి వల్ల పడిపోయింది. మేమెక్కడ మా అమ్మాయి విషయం గురించి అడుగుతామేమోనని ఆ అమ్మాయి వీడు కూడబలుకుని రివర్స్ కేసు పెట్టి కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. లేదంటే ఈ విడ్డూరాన్ని ఎక్కడైనా చూసామా? ఆడపిల్లల్ని మగవాళ్ళు రేపు చేయడం విన్నాం, చూసినోళ్ళు ఉన్నారు. పేపర్స్ టీవీల్లో చూస్తూనే ఉన్నాం. ఈ రివర్స్ కేసు ఏమిటి? మగపిల్లాన్ని ఆడపిల్ల రేపు చేయడం ఏంటి? పెడబుద్ధులు పోయే కాలం కాకపోతే విరుచుకుపడింది విశాలాక్షి. అయినా మనోహర్ నోరు విప్పలేదు. నువ్వు కొంచెం ఆగుతావా? కుటుంబరావు చిరాకుగా భార్య వైపు చూస్తూ అన్నాడు. ఏమిటాగేది? ఇంతకాలం ఇలాగే ఆపుకుంటూ వచ్చారు, ఇంకెంతకాలం ఆపుతారు? ఒక్కగానొక్క కూతుర్ని ఏం చేస్తారు? నేను ఆనాడే చెప్పాను, పిల్లను బాగా చదివించుకుని ఉన్నదేదో ఇచ్చి పిల్లకి పెళ్లి చేద్దామని. విన్నారా? ఉన్నదంతా ఊడ్చేసి వీడికి పెట్టారు. ఇప్పుడు వీడేమో సిగ్గు ఎగ్గు లేని పని చేసి విశ్వాసఘాతుకుడైంది గాక అంతకంటే దరిద్రంగా నన్ను ఒక ఆడపిల్ల రేపు చేసిందంటూ కోర్టుకు వెళ్ళాడు. ఏమిటి సాధిస్తాడు? కోర్టు ద్వారా మన పిల్లను మోసం చేయడానికి కాకపోతే? ఏడుస్తూ కళ్ళు ముక్కు బయటతో తుడుచుకుంటూ దీర్ఘాలు తీసింది విశాలాక్షి. చెప్పు, మీ మేనత్తకు సమాధానం చెప్పు, కోపంగా కొడుకు వైపు చూస్తూ అన్నాడు ప్రకాశ్రావు. నాకు నిజంగా సరోజకి అన్యాయం చేయాలని లేదు. ఆ ఉద్దేశమే ఉంటే ఈ ఎండల్లో ముహూర్తం పెట్టమని మీరు అడగగానే ఎందుకు ఒప్పుకుంటాను? నెమ్మదిగా అన్నాడు మనోహర్. తప్పించుకోవడానికి అదో ఎత్తు, మెటుకలు విరుస్తోంది విశాలాక్షి. వాడు చెబుతున్నాడు కదా, నువ్వు కొంచెం ఆగితే ఏం పోయింది? అసహనంగా అన్నాడు కుటుంబరావు. సరోజను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఇది ముమ్మాటికి నిజం. కానీ ఈలోపు ఇలా జరిగింది. అలా జరిగిందే అనుకో, అది మీ ఇద్దరికే కదా తెలుసు. ఆ మాయాదేవి ఎలాగైనా బయటికి చెప్పదు, ఆడపిల్ల కనుక. నువ్వు కూడా జరిగింది మర్చిపోయి సరోజని పెళ్లి చేసుకుంటే పోయేది కదా. రోడ్డు మీద పడిపోయిన మన కుటుంబాన్ని కాపాడటమే కాక నీకు చదువు సంజలు చెప్పించి ఇంతవాణ్ణి చేసినందుకు ఇలా చేయొచ్చా? తండ్రి సూర్యప్రకాశరావు నిలదీస్తున్నట్లుగా అడిగాడు. తప్పు ఆడవాళ్ళు చేసినా మగవాళ్ళు చేసినా తప్పు తప్పే. పెద్దవాళ్ళు చేసినా చిన్నవాళ్ళు చేసినా తప్పు తప్పే. తప్పుకి లింగభేదం లేదు నసుగుతూ అన్నాడు మనోహర్. ఈ దేశంలో ప్రస్తుతం వ్యవస్థలో చిన్నవాళ్ళు చేసిందే తప్పు, పెద్దవాళ్ళు చేసిన తప్పు కిందకు రాదు. నువ్వో నేనో బ్యాంకులో 10,000 అప్పు చేస్తే అది టైంకి వడ్డీతో సహా కట్టకపోతే అది తప్పు. అదే ఏ మంత్రో ఎంపీనో ఎమ్మెల్యేనో పెద్ద పారిశ్రామికవేత్తో ఎగ్గొడితే అది తప్పు కిందకు రావడం లేదు. అలా తప్పు కిందకి వచ్చుంటే ఈ దేశంలో ఉన్న 80% మంది రాజకీయ నాయకులు ఈ పార్టీకి జైల్లో ఉండేవాళ్ళు. నామినేటెడ్ బ్యాంకు డైరెక్టర్లు, చైర్మన్లు కోట్లకు కోట్లు తమకు కావాల్సిన వాళ్ళకు లోన్లు ఇచ్చి సరైన టైంలో వసూలు చేయకపోయినా అమల్లో ఉన్న చట్టాలు ఏమీ చేయలేకపోతున్నాయి.
అవి నష్టాలు నడుస్తుంటే సిబ్బంది బాగా పనిచేయడం లేదని కింద వాళ్ళ మీదకు చిన్నవాళ్ళ మీదకి నెట్టేస్తున్నారు. చిన్నవాళ్ళు గవర్నమెంట్ స్థలంలో గుడిసెలు వేసుకుంటే బుల్డోజర్లతో వచ్చి కొట్టేస్తారు. అదే పెద్దవాళ్ళు ప్రభుత్వ స్థలాల్లో మేడలు, మిద్దెలు, ఫ్యాక్టరీలు, ఫామ్ హౌస్లు కట్టుకుంటే ఆ స్థలం రేటు గవర్నమెంట్కి ఇచ్చేస్తే చాలు, తప్పు ఒప్పైపోతుందని నిరూపణ కావటం లేదా? చట్టం ముందు అందరూ సమానమే అనే నినాదం ఎప్పుడో అటకెక్కింది. ఈరోజు నువ్వేదో తప్పు వాళ్ళు చేసినా ఒకటే, వీళ్ళు చేసినా ఒకటే అని నీతి బోధించక్కర్లేదు ఈ సమాజానికి. చట్టాలు చేసేది వాళ్ళు రక్షించుకోవటానికి, వాళ్ళను కాపాడుకోవటానికి అంతే తప్ప ఆ చట్టాలు మనల్ని కాపాడటానికి వస్తున్న చుట్టాలేమీ కాదు. 100 కోట్లు ఖరీదు చేసే గడ్డి తిన్నా, 100 కోట్లు పెట్టి పెళ్లి చేసినా, కావలసిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చి 1000 కోట్లు తిన్నా, ముఖ్యమంత్రులు మన ఎదుట తిరుగుతున్నా ఇప్పుడున్న చట్టాలు ఏం చేయగలుగుతున్నాయి? కేసులో కోర్టుల్లో పడి మూలగడం తప్ప, కింద కోర్టు నుంచి పై కోర్టులకి, అక్కడి నుంచి స్పెషల్ కోర్టులకి బదిలీ కావటం తప్ప ఎవరికైనా శిక్షలు పడుతున్నాయా? అలాంటి వాళ్ళు ఈ దేశంలో చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు యథేచ్ఛగా కూడా తిరుగుతున్నారు, పదవులు అనుభవిస్తున్నారు. భారతీయ శిక్షాస్మృతి ఏమైనా చేయగలిగిందా? ఓ పిచ్చివాడ, సమాజగతి ఎప్పుడో దారి తప్పిందిరా. విలువలు భారదర్శక వల్ల బారిపోయాయిరా. ఈ సమాజం మొద్దుబారిపోయింది. అంకుశాలు ఇప్పుడు పనిచేయడం లేదు. ఇక్కడ మనిషి ఇతరుల కోసం పనిచేయడం ఎప్పుడో మానేశాడు. ఇంకిప్పుడు తప్పు ఆడవాళ్ళు చేసినా మగవాళ్ళు చేసినా ఒకటే అనే నినాదం ఎత్తికెక్కుతున్న నిన్ను చూసి జాలిపడాలో కోపగించుకోవాలో అర్థం కావడం లేదు. ఆ సున్నితత్వాన్ని వదులుకో, లేదంటే అంటగాని వాడివైపోతావు. నా మాట విని కేసు విత్డ్రా చేసుకుని, కేసు విషయం 10 మందికి తెలిసేలోపే దాన్ని సమాధి చేసి సహోదరిని పెళ్లి చేసుకుని సుఖంగా సంసారం చేసుకో కఠినంగా అన్నాడు తండ్రి సూర్యప్రకాశ్రావు. అసలైనా నన్ను ఆడపిల్ల రేపు చేసిందో అనే మగాడిని నిన్నే చూస్తున్నాను. సిగ్గులేదయ్యా అలాంటి కేసు పట్టుకొని కోర్టుకెళ్ళడానికి? ఈ రోజుల్లో కేసుకు గురైన ఆడవాళ్ళే పరుగు ప్రతిష్టలకు భయపడి కోర్టులకు ఎక్కడం లేదు. అయినా మగవాడికి శీలం పోవడం ఏమిటి? మగవాడు ఎంతమందితో తిరిగినా మగవాడు అని మెచ్చుకుంటారే తప్ప తప్పు పట్టదు. స్త్రీలు చేసే తప్పునే తప్పు కింద జమ కడతారు. మధ్యతరగతి ఇంకా ఆ కింద తరగతి వాళ్ళు చేసిన తప్పుని తప్పుగా నిర్ధారిస్తారు. ఈ రెండు కోవల్లోకి రాని వాళ్ళు తప్పు చేసినా ఒప్పుగా చూడటమే ఇక్కడ నీతి. ఇప్పుడు చలామణి అవుతున్న ఈ నీతిని మార్చే ప్రయత్నం చేస్తే చేసిన వాళ్ళే మట్టికట్టుకుపోతారు. పెళ్లికి ముందు కామకలాపాల్లో పాల్గొనని మగవాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతమంది ఉంటారంటావు? ఉంటే 1% ఉండవచ్చు. ఆ 1% వాళ్ళైనా ధైర్యం లేక, ఆడపిల్లలకు ఆకర్షించే తెలివితేటలు లేక మిగిలిపోతున్నారు. మగవాడు ఏం చేసినా, ఎన్ని చేసినా, రేపులు చేసినా వాళ్లకు పెళ్ళిళ్ళు కాకుండా పోవటం లేదు. దయచేసి నా మాట విను. నీలో ఉన్న సున్నితత్వాన్ని మేము అర్థం చేసుకోగలం. ఈ సమాజానికి ఆ ఓపిక లేదు. ఇప్పుడు నా కూతురికి పెళ్లి చేయగలిగే శక్తి నాకు లేదు. నన్ను నా బిడ్డను గట్టెక్కించు. నువ్వు అంటే నేనే నీ లాయర్ దగ్గరికి వెళ్ళి కేసు విత్డ్రా చేసుకుని చెబుతాను. కేసు విత్డ్రా చేయమని చెబుతాను అర్థిస్తున్న దూరంలో అన్నాడు కుటుంబరావు. దానికేం సమాధానం చెప్పకుండా మౌనంగా తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు మనోహర్. అతని చర్యకు అక్కడున్న అందరూ విస్తుపోయి అలా చూస్తుండిపోయారు. రాత్రి 11 గంటలు అవుతుంది. గుడ్ మార్నింగ్ పత్రికా ఆఫీస్లో ఆ పత్రిక ఎడిటర్కు క్రైమ్ రిపోర్టర్కు మధ్య సంభాషణ నడుస్తోంది. ఇంతకీ ఏమై ఉంటుందా కేసు? ఆసక్తిగా అడిగాడు ఎడిటర్. అదే అర్థం కావటం లేదు సార్. మొత్తానికి అదేదో విచిత్రమైన కేసులు. లేదంటే స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయాలా? ఒకవేళ చేసిన అంత సెక్యూరిటీ మోహరించరు అన్నాడు క్రైమ్ రిపోర్టర్. ఏది ఏమైనా ఆ కేసు గురించి మొదటి వార్త మనమే మన పేపర్లో వేయాలి. ఒకవేళ మనోహర్ మాయాదేవిని సెడ్యూస్ చేశాడేమో. అలా జరిగినా అది స్పెషల్ కేసు ఎందుకు అవుతుంది సార్? అలాంటి కేసులు ఇంతకుముందు ఎన్ని రాలేదు కోర్టుకి. మనోహర్ మిస్ మాయాదేవిని మానభంగం చేశాడేమో. అయినా కూడా అది స్పెషల్ కేసు ఎందుకు అవుతుంది? ఇన్ కెమెరా కేసు అవుతుంది.
దాన్ని మామూలు కోర్టులోనే బహిష్కరిస్తారు. స్పెషల్ కోర్టుకి ఎందుకు అపాయింట్ చేస్తారు? పైగా ఒక స్త్రీ న్యాయమూర్తి కూడా బెంచ్లో ఉన్నారు. దీన్ని బట్టి స్త్రీపరమైన సమస్యలు ఏమన్నా కేసులో ఇన్వాల్వ్ అయి ఉండవచ్చు. ఏది ఏమైనా రేపు మిస్ మాయాదేవి ఆఫీస్కి వెళ్ళి కూపీ లాగుతాను. మీ కోరిక నెరవేరుస్తాను. వస్తాను సార్ అంటూ అతను ఎడిటర్కు నమస్కరించి వెళ్ళిపోయాడు. సర్క్యులేషన్ ఎలాగోలా పెంచుకోవాలనుకుంటున్న ఆ ఎడిటర్ ఆలోచనలోకి జారుకున్నాడు. అప్పుడు సరిగ్గా తెల్లవారుజాము 2 గంటలు అవుతుంది. బెడ్ మీద సంపెంగ పువ్వులా ముడుచుకుని పడుకున్న మాయాదేవికి ఎంతకీ నిద్ర రావటం లేదు. ఆలోచనలు అవి ఎంతకీ తెగటం లేదు. తన తండ్రికి తెలిసేలోపు ఆయన ఇక్కడికి వచ్చేలోపు ఎలాగోలా మనోహర్ని తన దారికి తెచ్చుకోవాలి. అయినా మగవాళ్ళలో ఇంత సెన్సిటివ్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారా? చాలా ఆశ్చర్యం. ఉన్నారని మనోహర్ నిరూపిస్తున్నాడు. ఆలోచనలతో నిద్రపట్టక బెడ్ మించి లేచి బాల్కనీలోకి వచ్చి అటు ఇటు పచారులు చేయసాగింది. సరిగ్గా అప్పుడే అవుట్ హౌస్లో ఉంటున్న మంగమ్మ బాత్రూమ్కి వెళ్లేందుకు లేచి ఫస్ట్ ఫ్లోర్ బెడ్రూమ్ బాల్కనీలో లీలగా కదులుతున్న ఆకారాన్ని చూసి వడివడిగా బంగ్లాలోకి ప్రవేశించింది. ఇంకా నిద్రపోలేదమ్మా? ఆప్యాయంగా అడిగింది మంగమ్మ. అప్పుడు ఆ టైంలో అక్కడికి వచ్చి తన బాగోగుల గురించి అడుగుతున్న పని మనిషి మంగమ్మ కేసి అభిమానంగా చూసింది మిస్ మాయాదేవి. మీ ముఖాన్ని అద్దంలో చూసుకున్నారా? కళ్ళ కింద కన్నీటి చారికలు, కరిగిన కాటుక మరకలు, రేగిపోయిన జుత్తు, ఉబ్బిపోయిన ముఖం. ఏమైందమ్మా? మీకేం తక్కువైందని కోరుకుంటూ కొండ మీద కోతిని కూడా తెచ్చి ఇవ్వగల తండ్రి అన్నా ఉన్నారు. వారం రోజుల నుంచి చూస్తున్నాను. ఎక్కడో ఆలోచిస్తుంటారు, ఏదో కలవరిస్తుంటారు, సరిగ్గా నిద్రపోరు, తిండి తినరు. నాకు అంతస్తు లేకపోయినా మీకు అమ్మని కాగల అర్హతలు ఉన్నాయి. ఒక అమ్మగా అడుగుతున్నాను, నిజం చెప్పమ్మా, ఏం జరిగింది? మంగమ్మ మిస్ మాయాదేవి దగ్గరికి వెళ్ళి ఆమెను తన హక్కున చేర్చుకుని ప్రేమగా ఆమె తల నిమురుతూ అడిగింది. నేను కోరుకున్న మగవాడిని సొంతం చేసుకోవడంలో తప్పేమైనా ఉందా మంగమ్మ? నెమ్మదిగా అడిగింది మాయాదేవి. ఆ అడగటంలో ఒక యజమానురాలు పని మనిషిని అడిగినట్లు లేదు, ఒక తల్లిని ఒక కూతురు అడిగినట్లుగా ఉంది. వెంటనే ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు మంగమ్మకి. అయినా కొద్ది క్షణాల్లో తేరుకుంది మంగమ్మ. ఏం తప్పులేదు. మా అయ్య నాకు వేరే మనువు తీసుకొస్తే ఊరంతా అల్లరి చేసి అలజడి చేపి నాకు నచ్చిన వెంకటేశం బావని మనువాడాను. అతి చిన్నవాళ్ళమైన మాలోనే ఎవరి ఇష్టానికి వాళ్ళు అంతా విలువిచ్చుకుంటుంటే మీకేమిటమ్మా? బాల్కనీలో ఫ్లోర్ మించి కూర్చొని మాయాదేవి తలని తన ఒడిలో పెట్టుకుని ఆమె ముఖాన్ని మృదువుగా నిమురుతూ అంది మంగమ్మ మాటలు విన్న మిస్ మాయాదేవి కొద్ది క్షణాలు ఆశ్చర్యంలో మునిగిపోయింది. ఏంటమ్మా, ఏం చెప్పవేం? అయిన వాళ్లకు చెప్పుకుంటే సగం బరువు తగ్గుతుందంటారు. నేను మీకు అయినదాన్ని అనిపిస్తే జరిగిందేమిటో చెప్పమ్మా అని ఒత్తిడి తీసుకొచ్చింది మంగమ్మ. నెమ్మదిగా మంగమ్మ ఒడిలోంచి లేచిన మాయాదేవి బాల్కి ఆనుకొని కూర్చుంది. అంతా చెబుతాను, ఒక కప్పు టీ తెచ్చి పెడతావా? ఆవలింతలను ఆపుకుంటూ అడిగింది మాయాదేవి. అదెంత భాగ్యం, 2 నిమిషాల్లో వచ్చేస్తా అంటూ కిందకి వెళ్ళిపోయింది మంగమ్మ. తిరిగి ఆలోచనలో కూరుకుపోయింది మాయాదేవి. చెప్పినట్లుగానే 2 నిమిషాల్లో ఇలాచీ టీతో పైకి వచ్చింది మంగమ్మ. ఎక్కడో ఆలోచిస్తూ నెమ్మదిగా టీ తీసుకుంటున్న మాయాదేవి వైపు ఆశ్చర్యంగా చూసింది మంగమ్మ. మీకు వచ్చింది ఏదో ఒకటి చేసేసారని నాకు అనిపిస్తోంది. దాని గురించి ఆలోచిస్తున్నారా? భయపడుతున్నారా? ఏ పని అయితే చేస్తామో చేసినందుకు ఆ తర్వాత భయపడవలసి వస్తుందో ఆ పని చేయకుండానే ఆగిపోవాలి. చేశాక భయం వేసినా బాధ కలిగినా మనం చేసిన పనిపై మనకే సందేహం కలుగుతుంది. భయమైనా బాధైనా ఒక నిర్ణయానికి రాకమునుపు ఆ నిర్ణయం గురించి ఆలోచిస్తున్నంతసేపే ఉండాలి. ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత వెనుకడుగు వేయకూడదు, మడత తిప్పకూడదు. మీరు చేస్తున్న పని మంచిది అనే నమ్మకం మీకుంటే చాలు. అప్పుడు ఈ సమాజానికి, మనుషులకి, భగవంతుడికి కూడా మీరు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. నేను కేవలం పని మనిషే కాదమ్మా, ఎంతో ఈ జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల్ని చూసిన దాన్ని. నా పెనిమిటి వెంకటేశం అంటే నాకు చచ్చేంత ప్రేమ. వాడి కోసం ప్రాణాలు ఇచ్చేందుకైనా సిద్ధమే. వాడికి కూడా నా మీద అంతే ప్రేమ ఉండాలని కోరుకుంటా. నన్ను వాడు భార్యగా గౌరవించి ప్రేమించి నా కష్టాల్లో, సుఖాల్లో, చివరికి నా పనుల్లో కూడా భాగం పంచుకున్నప్పుడు వాడిని నేను దగ్గరికి తీసుకుంటా. లేదంటే లేదు. నేను ఏం పని చేసినా అది అనుభవించేది నా పెనిమిటి అయినప్పుడు దాన్ని నేను మనసు పెట్టి చేశానా లేదా అన్నదే ప్రధానం. అయినా నా పెనిమిటి నా పనికి ఏ వంక పెట్టడు. ఆ పనిలో పనితనం లేకపోయినా నా మనసు
నా మనసు ఉందని తృప్తిపడాలి. అది గ్రహించకుండా నా పనికి వంక పెడితే అతనికి నా మీద నిజమైన ప్రేమ లేనట్లే. అప్పుడు అతను భర్తైనా కొడుకైనా నేను క్షమించను. నిన్నటి పూలైనా నా కోసం ప్రేమతో తెస్తే వాటిని ఆనందంగా తలలో పెట్టుకుంటాను. మా స్థాయి వాళ్ళు కూడా ఎంతో స్వేచ్ఛగా సంతోషంగా బతుకుతున్నప్పుడు మీ స్థాయి వాళ్ళు ఎందుకు ప్రతి నిమిషం టెన్షన్ పడతారో నాకు అర్థం కాదు. అమాయకంగా జీవిత సారాన్ని అలా కళ్ళెదుట ఉంచేసరికి అనుకోకుండా మాయాదేవి కళ్ళను నీటిపొర కప్పేసింది. కొద్ది క్షణాల్లో వాళ్ళిద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది. నా భవిష్యత్తు ఏమవుతుందో నాకే తెలియటం లేదు. అందని దానికోసం అరులు చేస్తున్నానేమో అనిపిస్తోంది. మనిషి మనసుకు రెక్కలిచ్చిన భగవంతుడు మనిషికి ఎందుకు రెక్కలు ఇవ్వడో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అప్పుడప్పుడు భగవంతుని శాసనాన్ని ధిక్కరించి నా భుజాలకి రెక్కల్ని మొలిపించుకుని ఎక్కడికెక్కడికో ఎగిరిపోవాలనుకుంటాను. అది సాధ్యం కాదని తెలిసిన మనోహర్ సమక్షంలో నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. నాలోని అణువణువు ప్రతి క్షణం స్పందిస్తూ ఉంటుంది. ప్రపంచంలోని ఆనందాన్ని అంతటినీ మనోహర్ రూపంలో భగవంతుడు నా ముందుంచాడనిపిస్తుంది. అతనికి నేను నా ప్రేమ ఎందుకు అర్థం కావటం లేదో నా అవగాహనకు అందటం లేదు. నిట్టూరుస్తోంది మాయాదేవి. మనిషి పరిష్కారానికి అందని కొన్ని సమస్యలకు కర్మకు అప్పచెప్పి కాలానికి వదిలేయాలని మా తాత అంటుండేవాడు. మీరు ఇప్పుడు అదే పని చేసి ప్రశాంతంగా ఉండండి. మీ కోరికలో న్యాయం ఉన్నప్పుడేమిటి ఉంది కనుక మీరు కోరుకున్నది ఎప్పటికైనా సొంతం అవుతుంది అంటూ లేచింది మంగమ్మ. మాయాదేవి కూడా లేచి పొర్లిపోతున్న ఆలోచనలకు అడ్డుకట్ట వేసి బెడ్రూమ్లోకి నడిచింది. ఉదయం 9 గంటలకల్లా తయారై ఆఫీసుకు బయలుదేరాడు మనోహర్. ఆ అమ్మాయితో అంత ఘర్షణ జరుగుతున్నప్పుడు నువ్వు ఇంకా ఆ అమ్మాయి ఆఫీస్లోనే పనిచేయాలా? మానేసి వేరే చోట ఉద్యోగం చూసుకోవచ్చుగా గంభీరంగా అన్నాడు సూర్యప్రకాశ్రావు. అగ్రిమెంట్ ప్రకారం నేను ఇప్పుడు ఉద్యోగం మానేయలేను. నేను ఇచ్చిన బాండ్ ప్రకారం మరో సంవత్సరం పాటు మాయాదేవి కంపెనీలోనే పనిచేయాల్సి ఉంటుంది. లేదంటే పెద్ద మొత్తంలో పరిష్కారం కట్టాలి. అంత పెద్ద మొత్తం నా దగ్గర లేదు. బయటకు నడుస్తూ అన్నాడు మనోహర్. నువ్వేమన్నా బానిసవా? ఎన్ని బాండ్లు ఎన్ని అగ్రిమెంట్లు రాస్తే మాత్రం ఆమె దగ్గరే పనిచేయాల్సి రావటం అన్యాయం కాదా? అలా పనిచేయవలసి వచ్చినప్పుడు మనిషి స్వేచ్ఛకి అర్థం ఏమిటి? అప్పుడే గదిలోంచి బయటకు వచ్చిన కుటుంబరావు అన్నాడు. ఉద్యోగం కోసం నా స్వేచ్ఛను నేనే అమ్ముకున్నాను. అమ్ముకోబట్టే ఎక్కువ జీతం ఇస్తున్నారు. ఇందులో మాయాదేవి తప్పేముంది అంటూ వెళ్ళి మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు మనోహర్. మీ అబ్బాయి వాలకం చూస్తుంటే నా అనుమానమే నిజమనిపిస్తోంది. ఆ అమ్మాయి మీద కేసు పెట్టాడు. తిరిగి ఆ అమ్మాయిని సపోర్ట్ చేస్తూ ఆ అమ్మాయి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఏమిటి దీనికి అర్థం? మమ్మల్ని మా బిడ్డని మోసం చేయడానికి మీ కొడుకు ఈ కుట్ర పన్నాడు రుసరుసలాడుతూ అంది విశాలాక్షి. తనకే అర్థం కాకుండా పోతున్న తన కొడుకుని ఎలా సమర్థించాలో తెలియని సూర్యప్రకాశ్రావు తలదించుకుని మౌనాన్ని ఆశ్రయించాడు. ఉదయం 9:30కి ఆఫీసుకు చేరుకున్న మిస్ మాయాదేవి తన లాయర్ ఆదిత్యని తన ఛాంబర్కి పిలిపించుకుంది. మన తరపు వాదన గురించి ఏమి ఆలోచించారు? ప్రశ్నించింది మాయాదేవి. మనమేమాత్రం భయపడాల్సిన పని లేదు మేడం. మిస్టర్ మనోహర్ అభియోగం కోర్టులో నిలబడదు ఉత్సాహంగా అన్నాడు లాయర్ ఆదిత్య. జస్టిస్ మెహతా, జస్టిస్ ప్రమీలా గారు ఇండియన్ ఫేమస్ సెక్సాలజిస్ట్ డాక్టర్ కొఠారిని ఇండియాలో మొట్టమొదటి సర్టిఫైడ్ సెక్స్ కౌన్సిలర్ డాక్టర్ మహేందర్ వత్సాని పిలుస్తున్నట్లు తెలిసింది. ఈ విషయం మీ దాకా వచ్చిందా? ప్రశ్నించింది మాయాదేవి. తెలియదన్నట్లుగా ముఖం పెట్టి తెల్లముఖం వేశాడు లాయర్ ఆదిత్య. ఏ పని చేసినా అందులో పరిపూర్ణమైన అంకితభావం ఉండాలి మిస్టర్ ఆదిత్య. ఏ విషయంలోనైనా అప్రమత్తత చాలా అవసరం. మనోహర్ నా మీద పెట్టిన కేసు మన దేశానికే కాదు ప్రపంచ దేశాలకు కూడా కొత్త. అలాంటప్పుడు మనం ఎంత యాక్టివ్గా షార్ప్గా ఉండాలి. ఐఎమ్ సారీ మిస్టర్ ఆదిత్య. ఓటమంటే నాకు అసహ్యం. మీ మూలంగా నేను ఓటమికి గురి కావడానికి సిద్ధంగా లేను. ఇప్పటి నుంచైనా మీరు యాక్టివ్గా ఉంటే బాగుంటుంది. ఇది చాలా సున్నితమైన కేసు. వాదనలో ఏ చిన్న పొరపాటుకి కూడా మనం అవకాశం ఇవ్వకూడదు. ఈరోజు కోర్టులో న్యాయమూర్తులు మనల్ని ఏ విషయం మీద నిలదీయబోతారో వాటిని నిన్ననే మనం ఊహించి సమాధానం సిద్ధం చేసి పెట్టుకోవాలి. స్టైల్గా ఆ సూట్లో పచారులు చేస్తూ అంటున్న మాయాదేవి కేసి విస్మయంగా చూశాడు లాయర్ ఆదిత్య. కాలాన్ని వెనక్కేసి తను ముందుకెళ్ళి ఆలోచిస్తున్న మిస్ మాయాదేవి మామూలు యువతి కాదు. ఏ రేర్ క్రియేచర్ ఆన్ దిస్ ఎర్త్. మగజాతికి ముక్కుతాడు వేసి
మూలన కూర్చోబెట్టగల సముద్రాలు. పురుషాధిక్య ప్రపంచానికి పెను సవాలుగా నిలవబోతున్న మిస్ మాయాదేవి కఠినమైన మనోప్రపంచం అర్థం చేసుకోవడానికి చాలా శక్తి కావాలనిపించింది ఆదిత్యకి. ఇక మీరు వెళ్ళొచ్చు. ఒక మగవాడు స్త్రీని రేప్ చేసినప్పుడు, అది న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు ఉత్పన్నమయ్యే వివాదాన్ని న్యాయస్థాన దృక్పథాన్ని బాగా స్టడీ చేయండి. అవన్నీ రివర్స్లో వస్తే ఎలా ఉండవచ్చు అనే ప్రశ్నలకి కూడా సమాధానాలని రాబట్టుకొని సిద్ధంగా ఉండండి. నేను సరిగ్గా 11 గంటలకి కోర్టులో ఉంటాను అంటూ వెళ్ళి తన సీట్లో కూర్చుని టేబుల్ టాప్ కంప్యూటర్ని ఆన్ చేసి తన పనుల్లో నిమగ్నమైపోయింది మిస్ మాయాదేవి. కంపార్ట్మెంటలిజం ఈమెకెంత క్లిష్టమైన మనోప్రక్రియ కాదేమో. ఈమెకంత క్లిష్టమైన మనోప్రక్రియ కాదేమో. దేనికి దాన్నే విడగొట్టి చూడగల మేధస్సు ఈమె సొంతం. ఆమెకేసి ఒక అద్భుతాన్ని చూస్తున్నట్లుగా చూసి బయటకు వెళ్ళిపోయాడు ఆదిత్య. హైకోర్టులో జస్టిస్ మెహతా ఛాంబర్లో ఆయనకు ఎదురుగా జస్టిస్ ప్రమీలారాణి కూర్చున్నారు. ఉదయం 9 గంటలకే ఆ ఛాంబర్ చేరుకున్న న్యాయమూర్తులిద్దరూ మనోహర్ కేసుతో ఇమిడి ఉన్న కొత్త పార్శ్వాన్ని సరికొత్త కోణంలో చర్చించుకుంటున్నారు. స్పెషల్ కోర్టుకి కేటాయించిన సెక్యూరిటీ స్టాఫ్ అప్పటికే ఆ కోర్టు హాలుని తమ అధీనంలోకి తీసుకుని చుట్టుపక్కల ఎవరూ రాకుండా కాపలా కాస్తున్నారు. అప్పుడు సరిగ్గా టైం ఉదయం 11 గంటలైంది. ఉదయం 9:30 నుంచి 10 వరకు మిస్ మాయాదేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కార్యకలాపాన్ని, సేల్స్, ప్రొడక్షన్, అవుట్పుట్, టర్నోవర్ మొదలగు వ్యవహారాలన్నీ కంప్యూటర్లో చూసిన మాయాదేవి ఆయా శాఖల అధిపతులకు సూచనలిస్తూనే మనోహర్కి కబురు చేసింది. స్టాఫ్ అంతా ధైర్యం లేక విచిత్రంగా చూడకపోయినా చిత్రంగా ఆలోచిస్తుండగా మనోహర్ ఫైల్ తీసుకుని చైర్పర్సన్ ఛాంబర్లోకి ఎంటర్ అయ్యాడు. పిలిచారా మేడం? వినయంగా అడిగాడు. అవును, ముందు కూర్చో అని అతని కేసి ఒకసారి పరిశీలనగా చూసి కాఫీ, టీ, ఎనీథింగ్ అడిగింది మిస్ మాయాదేవి. నో ప్లీజ్, నన్నెందుకు పిలిచారో చెబుతారా? ముభావంగా అన్నాడు మనోహర్. అతని మూడ్ని పసిగట్టిన మాయాదేవి లోలోనే నవ్వుకుని సీట్లోంచి లేచి అదే ఛాంబర్లో ఒక మూలగా ఫిక్స్ చేసి ఉన్న కాఫీ మేకింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి బటన్ ఆన్ చేసి 2 మగ్గుల్లో కాఫీ నింపుకొని వెనుకకు వచ్చి ఒకటి మనోహర్ ముందు పెట్టి 2వ మగ్గులోని కాఫీ తీసుకుంటూ మనోహర్ పక్కనే ఉన్న గెస్ట్ చైర్లో కూర్చుంది మాయాదేవి. నేను ఇచ్చిన బ్యాండ్ పేపర్స్ వెనక్కి ఇచ్చి నన్ను రిలీవ్ చేయకూడదు అడిగాడు మనోహర్ నెమ్మదిగా. చిన్నగా నవ్వింది మాయాదేవి. ముందు కాఫీ తీసుకో, తర్వాత నువ్వు చెప్పినవన్నీ వింటాను అతని కేసి ప్రేమగా చూస్తూ అంది మాయాదేవి. మనోహర్ నెమ్మదిగా కాఫీ ఉన్న మగ్గు అందుకుని సిప్ చేయటం ప్రారంభించాడు. నీ దృష్టిలో నేను ఇప్పుడు ఓ పోకిరి పిల్లని, రౌడీ పిల్లని, నీతి నియమాలు, సాంఘికాచారాలను ఏమాత్రం పాటించని దుష్టురాల్ని, ఇంకా చెప్పాలంటే బరి తెగించిన ఆడదాన్ని. అవునా? తల వంచుకొని నెమ్మదిగా కాఫీ తీసుకుంటున్న మనోహర్ ముఖాన్ని చూసేందుకు తను తల వంచి నాటకీయంగా చూస్తూ అంది మిస్ మాయాదేవి. మనోహర్ ఒకసారి తలెత్తి ఆమె కేసు చూశాడు ఇబ్బందిగా. అతని ముఖం ఆమెకప్పుడు మనోహరంగా తోచింది. మగతనం అంతర్లీనంగా దాగి ఆడతనం సంతరించుకున్న అతని ముఖంలోని సున్నితత్వాన్ని చూస్తూ చలించిపోయిన మాయాదేవి కనీసం అతని ఊహకు కూడా అందని రీతిలో మెరుపు వేగంతో అతని ముఖం మీదకు వంగి అతని నుదుటి మీద చటుక్కున ముద్దు పెట్టుకుంది. ఆమె చెరికి నిర్ఘాంతపోయాడు మనోహర్. ఇలా నీ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటే ఎంత అద్భుతంగా ఉందో తెలుసా? విస్మయంగా, తన్మయంగా అంది మాయాదేవి. ఆమె ప్రతి చెరల్లో దుడుకు స్వభావం గల ఒక పురుషుడే కనిపిస్తున్నాడు మనోహర్కి. ఈ పద్ధతేం బాగాలేదు. తలుపులేసి మీద పడి ముద్దు పెట్టుకోవడం నా ఊహకు సైతం అందటం లేదు. నుదుటిని తుడుచుకుంటూ కంగారు పడిపోతున్నాడు మనోహర్. ఆ క్షణంలో మనోహర్లో అమాయకంగా చందమామ చదువుకునే పసివాడు కనిపించాడు. అందుకే మనోహర్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మనోహరంగా నవ్వింది మిస్ మాయాదేవి. ఆమె ఎందుకలా నవ్వుతుందో అర్థం కాని మనోహర్ అంతంత కళ్ళు చేసుకుని విస్మయంగా ఆమె కేసే చూస్తుండిపోయాడు. నేను ముద్దు పెట్టుకోగానే నీ నుదురు ఎంగిలి పడిందని తుడుచుకున్నావా? చిలక కొట్టిన జాంపండులో పాజిటివ్గా ఆలోచించేవాడు కమ్మని రుచిని ఆస్వాదిస్తాడు. నెగిటివ్గా ఆలోచించేవాడు ఎంగిలని, అమృతాన్ని దూరం చేసుకుంటాడు. నేను నీకు అర్థం కావటం కాదు, నువ్వే నాకు అర్థం కావటం లేదు. ఇక్ష్వాకుల కాలంలో పుట్టవలసిన వాడివి ఈ శతాబ్దంలో ఎలా పుట్టావయ్యా బాబు? చిన్న జంప్ చేసి తన ముఖాన్ని అతని ముఖానికి దగ్గరగా పెట్టి కనుబొమ్మల్ని అలోకగా ఎగిరేస్తూ కాళ్ళని విలాసంగా ఊపుతూ అంది. వాదనలో ఎంతటి వారినైనా సునాయాసంగా పడగొట్టగలిగే వాదన పటిమ ఈమె సొంతమేమో. ఎంత కఠినమైనది ఈమె మనోప్రపంచం. ఎప్పుడూ ఏదో లక్ష్యాన్ని సాధించేందుకు బ్రతుకుతున్నానని తెలియపరిచే చురుకైన చూపులు తనకు కావలసిన దాన్ని సాధించుకునేందుకు పుట్టినట్లుగా కనిపిస్తుంది.
ఎప్పుడూ ఎవరేమనుకున్నా ఎలా విమర్శించినా తనకేమీ పట్టనట్లుగా ఉంటుంది. ఎందరో అసాధ్యమని వదిలేసిన పనుల్ని టేకప్ చేయడం మాయాదేవికి ఛాలెంజ్తో కూడుకున్న సరదా. కోర్టులో ఒక రకంగా, ఆఫీస్ వర్కింగ్ అవర్స్లో మరో రకంగా సందర్భాన్ని బట్టి తనని తాను మేకప్ చేసుకుంటూ కంపార్ట్మెంటలిజాన్ని ఎంతో ఒదుపుగా ఉపయోగించుకుంటున్న ఈమె తనకెప్పటికీ అర్థం కాదేమో. తలుపులేసి ముద్దు పెట్టుకోవడం నీ ఊహకే అందడం లేదంటున్నావు కదా. తలుపులు బార్లా తెరిచి 10 మంది ముందు విస్మయంగా నిస్సంకోచంగా నీ నుదుటి మీదే కాదు నీ పెదవుల మీద ముద్దు పెట్టుకుంటా. ప్రేమికులకు మొదటగా ఉండాల్సింది ధైర్యం. ఆ ధైర్యం నాలో హిమాలయంత ఉంది. నీ ఊహకి నేను ముద్దు పెట్టుకోవడమే కాదు, మరెన్నో చిన్న విషయాలు కూడా అందవు. నీ ఊహలోకపు పరిధి చాలా చిన్నది. నీదేమిట్లే, మీ మొత్తం మగజాతి ఊహాలోకపు పరిధే అతి సూక్ష్మమైనది. ఆ పరిధిని పెంచాలని నా తాపత్రయం. మగాళ్ళు మంచి చెడు అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి ఇంటికి వస్తే వాళ్ళని స్టడీ చేసే మా ఆడవాళ్ళు ఇంట్లో ఉండే ప్రపంచాన్ని తెలుసుకునేది ఎక్కువ, చూసేది తక్కువైనా ఆడవాళ్ళు తిరిగేది తక్కువ. మీ మగవాళ్ళు ద్వారా తెలుసుకునేది ఎక్కువ. ఎంత ప్రపంచాన్ని చుట్టి వచ్చామనేది ప్రశ్న కాదు, ఎంత అర్థం చేసుకున్నామనేదే ప్రధానం. మనిషి అంటే కేవలం చదువు, సంధ్య, ఇంటర్వ్యూలు, ఉద్యోగాలు, డబ్బు, సంపాదన ఇవే కావు. శరీరం, బుద్ధి, మనస్సు ఈ మూడు నిండుగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తే పరిపూర్ణమైన వ్యక్తిగా పరిగణించబడతాడు. ఇవి నీకు లేవనే కాదు, ఉన్న వాటిని వినియోగించుకోవడం లేదు. అదే నా బాధ. నాటకీయంగా నిట్టూరు పిడుస్తూ అంది మాయాదేవి. అతనికేమీ అర్థం కావటం లేదు. అదే భావాన్ని వ్యక్తం చేస్తూ ఆమెకేసి అయోమయంగా చూశాడు. అమాయకత్వాన్ని కొండపోతగా వర్షిస్తున్న అతని ముఖాన్ని చూస్తూ మరో క్షణం కూడా ఉండలేక మెరుపు వేగంతో తన 2 చేతుల్లోకి అతని ముఖాన్ని కనురెప్ప పాటు కాలంలో అతని కనురెప్పలపై మృదువుగా ముద్దు పెట్టుకుంది. ఆమె చర్యకి ఒక క్షణం ఉలిక్కిపడ్డాడు మనోహర్. ఒక్కసారి ఈమె మోం చూస్తే చాలు, కళ్ళ ప్రపంచంలోకి వెళ్ళని మగాడు ఉండడు. ఈమె శరీరాకృతి చూసిన ఏ మగవాడికైనా అక్కడికక్కడే బిగుసుపోక తప్పదు. ఏ ఫ్యూచర్ థాట్ విల్ మేక్ ఎనీ మ్యాన్ స్టాండ్ టు అటెన్షన్. అందాన్ని అణబాంబులా పేల్చగల అద్భుతమైన సౌందర్యవతి ఈమె. ఏ ఉపమానాలైనా ఈమెను చూశాక తన స్వరూపాన్ని మార్చుకుంటాయేమో. ఎవరైనా తన కోసం పడి చచ్చేలా చేసుకోగల ఈమె తన వెంటెందుకు పడుతోంది? బుర్ర భూగోళం అంత అయినట్లయింది మనోహర్కి. పెళ్లి చేసుకుని భర్తలతో సుఖంగా సంసారం చేసుకుంటున్న గృహిణులు ఈమెను చూస్తే ఆ రాత్రికి నిద్రపోరేమో అసూయతో, భయంతో. ఏమిటి ఆలోచిస్తున్నావు? అర్థం కావడం లేదా? నేను నవ్వుతూ ప్రశ్నించింది మాయాదేవి. మీకన్నీ ఉన్నాయి, ఆస్తి, అంతస్తు, అందం, చదువు, స్థాయి, చివరిగా మైండ్ బ్లోయింగ్ ఫిగర్ మీది. మీరు తలుచుకుంటే వరల్డ్ బెస్ట్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మీ సొంతం అవుతారు. అలాంటప్పుడు నా వెనుక ఎందుకు పడుతున్నట్లు, నన్ను వదిలేయకూడదు అర్థిస్తున్నట్లుగా అన్నాడు మనోహర్. ఎందుకంత దిగిపోతావు? షార్ప్గా రియాక్ట్ అయింది మాయాదేవి. ఎదిగి విశ్వాసఘాతకుడిని కావటం ఇష్టం లేక. ఒక్క మాట చెప్పు, నేనంటే నీకు ఇష్టమా లేదా? మనోహర్ మాట్లాడలేదు. నేను నీకు నచ్చలేదా? అయినా మనోహర్ మౌనం వహించాడు. నిజానికి పర్యాయపదం ధైర్యం. మరెందుకు నిజం చెప్పడానికి భయపడుతున్నావు? ప్లీజ్ స్పీక్అవుట్. ఈసారి మిస్ మాయాదేవి అర్థిస్తున్నట్లుగా అడిగింది. అందులో కొంత అసహనం కూడా తొంగి చూడకపోలేదు. అయినా సమాధానం చెప్పలేదు మనోహర్. అలానే అతని మనసు నిస్తేజంలో కూరుకుపోలేదు. అంతశ్చేతనంలో ఆమె ప్రశ్నలకు సమాధానం వెతుక్కుంటోంది. పొందిన సహాయానికి కృతజ్ఞతలు కార్యరూపంలో చూపించవలసిన అవసరం ఉందా లేదా? తల వంచుకునే నెమ్మదిగా అన్నాడు మనోహర్. అవు. అతను దేని గురించి ఆలోచిస్తున్నాడు, ఏ సెంటిమెంట్కు బందీ అయ్యాడో ఆమె అర్థం చేసుకోగలిగింది. అదెవరూ కాదనరు, కానీ దానికోసం మనసు చంపుకోవాల్సిన అవసరం ఉందా? మనిషి తన మనసు కోసం నిజమైన మనిషిగా బతికేటప్పుడు, అలా బతకనప్పుడు ఆ మనిషిని మనసున్న మనిషి అనుకోవచ్చా? అసలు ఒకరి కోసం మరొకరు మెప్పు కోసం ఏ విషయమైనా ఎందుకు బతకాలి? ఈ సమాజం ఇచ్చే కాంట్రాక్ట్ సర్టిఫికేట్ మనిషిని చుక్కపెడుతుందా? వ్యక్తిత్వానికి ఆసరా అవుతుందా? అశక్తులైన వాళ్ళు శక్తివంతులయ్యాక గురుదక్షిణ చెల్లించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ప్రశాంతంగా అడిగాడు మనోహర్. ఆమెని తన మాటల ద్వారా శాంతింపజేసే ఆలోచనలో ఉన్నాడతను. గురుదక్షిణ పేరిట బొటనవేలు అడగటం న్యాయసమ్మతమవుతుందా? కాకపోవచ్చు. తమ కూతురు సుఖపడాలని ఉన్న ఆస్తుల్ని తెగ నమ్మేశారు. నా నీడలో వాళ్ళ కూతురు ప్రశాంతంగా బతుకుతుందని ఎప్పటి నుంచో కళ్ళకంటూ వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ కళ్ళన్నీ కుప్పకూలిపోయే పరిస్థితుల్లో వాళ్ళున్నారు.
ఇందులో నా తప్పేమీ లేదు అని చెప్పినా నమ్మే స్థితిలో వాళ్ళు లేరు. నీ వెనుకున్న ఆస్తి చూసి నేనే నీ వెంట పడ్డానని వాళ్ళు భ్రమిస్తున్నారు. ఈ విషయమే నన్ను మరింతగా బాధిస్తోంది. కనుక నాకు వేరే దారి లేదు. దారి దొరికితే నా దారిలోకి వస్తావా? దొరికిన దారి గురించి దొడ్డిదోవన ఆలోచించడం నాకు ఇష్టం ఉండదు. సరిగ్గా దారి దొరికే చోటు కళ్ళు మూసుకుని నడవటం మూర్ఖుల లక్షణం. నువ్వెన్నైనా చెప్పు, నా మేనకోడల్ని నేను పెళ్లి చేసుకోవటమే నాకున్న ఏకైక మార్గం. ఆ మార్గాన్ని వదిలేసి నీ మార్గంలోకి వస్తే నేను ఖచ్చితంగా డబ్బు కోసమే ఆ పని చేశాను అనుకుంటారు. అలా అనుకునే వాళ్లకు నేను సరిగ్గా ఇవ్వగలిగే సమాధానం నా దగ్గరేముంటుంది? హలో, ఒకసారి నిలబడు అంది మాయాదేవి సీరియస్గా. అలా ఎందుకు అందో తెలియని మనోహర్ ఉలికిపాటును కప్పిపుచ్చుకుంటూ లేచి నిలబడ్డాడు. భయపడుకు, నిన్నేమీ చేయను. ఒక స్త్రీ ఒక అడుగు ముందుకేస్తేనే ఎంతో భయపడిపోతారు మీ మగవాళ్ళు. అదే మీ మగవాళ్ళు 100 అడుగులు ముందుకేసినా 50 అడుగులు వెనక్కి ఇస్తున్నా క్రమంగా భయపడిన స్థాయికి చేరుకుంటుంది స్త్రీ జాతి. అందుకు నా చర్య ఒక ఉదాహరణ. మగవాడు బస్టాండ్లోనూ, రైల్వే స్టేషన్లోనూ, సినిమా హాల్స్ దగ్గర, పెళ్ళిళ్లలోనూ ఒక ఆడపిల్లను చూసి ఇంటికి వెళ్ళి నాకు ఫలానా ఆడపిల్ల నచ్చిందో అని వాళ్ళ తల్లిదండ్రులతో చెబితే వాళ్ళు ఎగరేసుకుంటూ సదరు ఆడపిల్లల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయి మా అబ్బాయికి నచ్చిందట, అది మీ అదృష్టం అన్నట్లు గర్వంగా భుజాలు ఎగరేస్తారు. మీరు మీ అమ్మాయిని కన్నందుకు, చదువు సంధ్యలు చెప్పించి పెద్దదాన్ని చేసినందుకు, ఆమె ప్రయోజకురాయినందుకు మీరు గర్వపడకూడదు. మా అబ్బాయి వెధవైనా మగవాడు కనుక, మీ అమ్మాయికి వాడికి నచ్చింది కనుక, నచ్చబడినందుకు మీరు గర్వించండి అనే ఉద్దేశాన్ని వ్యక్తపరిచే మగపిల్లల తల్లిదండ్రులని నరికి పోగులు పెట్టాలి. ఆడపిల్ల ఐఏఎస్ అయినా మగ ఐఏఎస్ వెధవలు కోట్ల కట్నం కోసం డబ్బున్న ఆడపిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోతుంటే, ఆడ ఐఏఎస్లకు తమ స్థాయి వాళ్ళు దొరకక తమ కంటే కింది స్థాయిలో ఉన్న మగవాళ్లను పెళ్లి చేసుకుంటే కడివిడంత గుమ్మడికాయ అయినా కత్తిపెట్టకు లోకు అనే ఒక పిచ్చి సామెతను పేల్చి పురుషాహంకారాన్ని చూపే మగవాళ్ళని AK-56 పెట్టి కాల్చేయాలి. అదే ఒక ఆడపిల్లకి ఒక మగవాడు నచ్చిందని చెప్పడానికి ధైర్యం లేని స్థితికి స్త్రీ జాతిని మీ మగవాళ్ళు దిగజార్చేస్తారు. కనీసం తన కనీస ఇష్టాన్ని కూడా వ్యక్తపరచుకోలేని దారుణమైన స్థితిలో కూరుకుపోయి ఉంది నేటి స్త్రీ జాతి. మగవాడికి ఆడపిల్ల నచ్చితే గొప్ప, ఆ వెంటనే పెళ్ళి. ఒక అమ్మాయి ఓ అబ్బాయి నచ్చితే అది బరితెగింపు. ఏం న్యాయం ఇది? అయినా అసలు మా స్త్రీ జాతికే బుద్ధి లేదు. NTR 1986లో ఆడపిల్లలకు మగపిల్లలతో సమానంగా ఆస్తి హక్కు ఇచ్చిన సమాన వాటా కోసం పోరాడకుండా ముష్టిగా వేసే కట్నం తీసుకుని ఓ మూర్ఖుడిని పెళ్లి చేసుకుని వాడి వెనుక బానిసల్లాగా వెళ్ళిపోతున్నారు. స్త్రీ జాతికి బానిసత్వంలోనే అపరిమితమైన ఆనందం ఉందేమో. పెళ్లి కాగానే మొగుడి ఇంటి పేరు భార్య పెట్టుకోనక్కర్లేదు అనే చట్టం ఎప్పుడొస్తుందో అంటూ నిట్టూర్పు విడిచింది మాయాదేవి. స్త్రీ ఎక్కడైనా దుర్మార్గురాలైతే అది స్త్రీ తప్పు కాదు, అది ముమ్మాటికి మగవాడు తప్పే. మగవాడు దుర్మార్గుడైతే ఆ తప్పుని స్త్రీ జాతి మీదకి నెట్టేస్తారు. మగవాడిని దుర్మార్గుడిని చేసేది స్త్రీ కాదు. స్త్రీ నుంచి విడిపోయి మగవాడు తనకు తానే దుర్మార్గుడిగా తయారైపోతాడు. కాలం మారుతోంది, మారాలి. మార్పు రావాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. మా ఇష్టాలకు మీ మగజాతి విలువ ఇచ్చి తీరాలి. ఎందుకంటే 1000 సంవత్సరాలుగా మేము మీకు విలువిస్తూ వచ్చాం కదా. అందుకు మాయాదేవి అంత భావోద్వేగానికి గురి కావడం మనోహర్ అంతకు ముందెన్నడూ చూడలేదు. ఆమె వాదనలో అతనికి ఎలాంటి తప్పు కనిపించలేదు. తనకు మరో చోట తీర్చుకోవాల్సిన కృతజ్ఞతకి తలవంచాల్సిన అవసరం లేకపోయి ఉంటే ఇలాంటి పరిపూర్ణమైన స్త్రీకి భర్తగా కాకపోయినా బానిసగా పనికి కుదిరినా గొప్పగా ఉండేదేమో. కొద్ది క్షణాల్లోనూ భావోద్వేగంలోంచి బయటపడి మాయాదేవి అతని కేసి ప్రసన్నంగా చూసింది. నా ఆవేదనలో నీకేమైనా తప్పు కనిపించిందా? అతని కేసి ప్రేమగా చూస్తూ అడిగింది మాయాదేవి. లేదన్నట్లు తలాడించాడు మనోహర్. ఆత్మవిమర్శ చేసుకుని ఆకాశంలో సగభాగానికి జేజేలు పలికేవాడే నా దృష్టిలో నిజమైన మగవాడు. నేనలా ఆకాశంలో సగభాగానికి జేజేలు పలికలేదే. నువ్వు మాట్లాడేది అర్థమైనట్లే అనిపిస్తున్నా సరిగ్గా అర్థం చేసుకునే టైంకి ఏమీ అర్థం కాకుండా మిగిలిపోతున్నావు. అయినా నన్నెందుకు ప్రేమిస్తున్నావు? పాలబుగ్గల పసివాడిలా అమాయకంగా అడుగుతున్న మనోహర్ని చూస్తూ మరీ తట్టుకోలేకపోయింది మాయాదేవి. ఆమె కళ్ళల్లో ఎమోషనల్ ఎక్స్పోజన్. దగ్గరికి రా, ఒకసారి ప్రేమగా, ఇష్టంగా, ఆతితో, ఆగదంతో నన్ను కౌగిలించుకో. ఆకాశంలో సగభాగం ఏమిటన్నది నీకు అర్థమైపోతుంది. కమాన్ అందామె. కంగారు పడిపోయాడు మనోహర్. ఇదే తేడా. ఆకాశంలో సగభాగం అన్యాయమై పోయిందనటానికి ఇదే నిదర్శనం. అసహనంగా అంది మిస్ మాయాదేవి.
మీరు రమ్మన్నప్పుడు వచ్చి మిమ్మల్ని ఎందుకు వాటేసుకోవాలి? ఈ శాసనం ఏమిటి? మొండికేసిన చిన్నపిల్లాడిలా అడిగాడు మనోహర్. వేల సంవత్సరాలుగా మీ మగజాతి వచ్చి వాటేసుకో అని శాసిస్తే మేము మీ గుండెల్లో గువ్వల్లా ఒదిగిపోయాము. మీరు మీ పెళ్ళాన్ని అందమైన వాళ్ళుగా ఇతరులకు చూపించాలనుకున్నప్పుడు మీ అభిరుచుల మేరకు గంగిరెద్దుల్లా తయారయ్యాం. మా ఇష్టాలని, మనసుని, అభిరుచుల్ని మూటకట్టి తీసి గట్టున పెట్టి, మనిషి తప్పు చేస్తే ప్రాణభయంతో తను తాను దాచుకోకపోతే చచ్చిపోతాడు. కానీ మనసు చేసేది తప్పైనా ఒప్పైనా బయట పెట్టుకుంటేనే అది బతికుంటుంది. మనసు చచ్చి మనిషి బతుకుంటే మాత్రం ఏం లాభం? ఈ ప్రపంచంలో మన స్వేచ్ఛ సుఖాలకి తప్ప మరి దేనికైనా విలువిచ్చే వారిని మనం ఎందుకు గౌరవించాలి? పేరు, ప్రతిష్టలు, పాపులారిటీ, భర్త, తండ్రి పాత్రలు గొప్పవే అయినా వీటికి అతీతంగా, మీమాంసరహితంగా మనకు మరో మనిషి అవసరం ఉందనిపించినప్పుడు మనం నిజంగా బతికి ఉన్నట్లు. ఒకంతసేపు శ్రీశ్రీ గారి సోషలిజం ఆవేదనను అవతల పెట్టి ఉస్తాద్ ఇసా అఫండి గురించి ఆలోచిస్తే ఎంత గొప్ప అనుభూతి సొంతం అవుతుందో ఆలోచించు. షాజహాన్ గొప్పవాడా? అఫండి గొప్పవాడా? నిస్సందేహంగా ఇద్దరూ గొప్పవాళ్లే. ఒకరు ప్రపంచంలోని అత్యున్నతమైన ప్రేమను అనుభూతిస్తే మరొకరు ఆ ప్రేమికుడి పెట్టుబడితో తాజ్మహల్కి ఆకృతిని కల్పించారు. ఈ సమాజ స్థాయికి ఒక స్త్రీ తన ఇష్టాన్ని బయటపెట్టుకోవడం అనైతికంగానూ పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయంగానూ కనిపించవచ్చునేమో. ఈ సమాజాన్ని ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో కూర్చోపెట్టి కళ్లకు ఆపరేషన్ చేయిస్తే కానీ ఒక స్త్రీ ఇష్టం చక్కగా కనిపించదేమో. పిరికితనంతో ఈ సమాజం విధించే 100 సంఖ్యలను వంటికి చుట్టుకోవడం కంటే బరితెగుంపుతో వాటిని విదిలించేసుకోవడం సుఖంగా ఉండదా? మనకు తెలియకుండానే ఒక వ్యక్తి మీద పుట్టే ఇష్టాన్ని, ప్రేమని, స్పందనని అణిచివేసుకుని అవేమీ లేనట్లే థర్మామీటర్లోని పాదరసంలా ఒక స్థాయికి స్పందించి భయంతో దిగిపోవడం కంటే హేయమైనది మరొకటి ఈ ప్రపంచంలో ఉండదేమో అనిపిస్తోంది. అయిష్టంగానైనా భర్తతోటే రాత్రివేళ తంటాలు పడమని ఈ చట్టం, సమాజం శాసించటంతోటే స్త్రీకి మొదటి సంఖ్యల పడిందని నా నమ్మకం. అమెరికన్స్, యూరోపియన్స్ ఎంతసేపు శరీరాల్ని పరిశుభ్రంగా ఉంచే సుగంధ ద్రవ్యాల్ని తయారు చేస్తుంటారు. ఎందుకంటే వాళ్లకు వాటితోటే పనెక్కువ కనుక. డాలర్ కోసమైనా మన దేశానికి మాత్రం మనసుల్ని పరిశుభ్రం చేసే పరిమళాన్ని ఎక్స్పోర్ట్ చేస్తే బాగుంటుంది. వాళ్లకు వ్యాపారం పెరుగుతుంది, మనకు మనసు వికసిస్తుంది. ఆకాశంలో సగభాగం అన్యాయమైపోతూ వస్తోందని ఇప్పటికైనా నీకు అనిపించిందా? ఆమె ఎంత భావోద్వేగంతో అన్నదో అర్థం చేసుకోవడానికి కందిపోయిన ఆమె మోమే నిదర్శనం. ఆమె చెప్పినట్లు చేసి ఆకాశంలో సగభాగం ఏమై ఉంటుందో తెలుసుకోవాలనిపించింది మనోహర్కి. తెలియని ఏదో ఆవేశం అతన్ని ఉన్మాదంలా చుట్టుముట్టింది. అది కలో, కోపమో, ఉక్రోషమో, ఉద్వేగమో తెలియలేదు. మరొక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆమెని తన కౌగిల్లో బంధించాడు. ఆ పైన ఆమె మీద కోపంతో, తన అసక్తత మీద తనకే పుట్టిన చిరాకుతో ఆమెను మరింత బలంగా బంధించాడు తన కౌగిలిలో. అతని కౌగిలి క్షణక్షణం ఆమె చుట్టూ మరింత బలంగా బిగుసుకుంటోంది. కడుపు నింపుకున్న కొండచిలువ అరుగుదలకు మానును చుట్టుకున్నట్లు. ఆమెకైతే ఊపిరి ఆడుతుందా లేదా అన్న భావం కలిగి అతని కళ్ళల్లోకి అమితాశ్చర్యంలో చూసింది. అతి కష్టం మీద ఊపిరి తీసుకుంటూ ఇతను అందమైన అబ్బాయిని ఆర్తితో అక్కున చేర్చుకున్నాడా? కోపంతో నలిపి పిప్పి చేయాలనుకుంటున్నాడా? ఆమెకేమీ అర్థం కాలేదు. సరిగ్గా అదే సమయంలో అదే ఆఫీస్లో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్గా పనిచేస్తున్న మనోహర్ ఫ్రెండ్ దుర్గాప్రసాద్ జరూరుగా లోపలికి వచ్చి ఆ దృశ్యాన్ని చూసి షాక్ తినేశాడు. ఒక్క క్షణం దుర్గాప్రసాద్కి ఏం అర్థం కాలేదు. మరికొంతసేపు అక్కడ ఉండటం మంచిది కాదని అడుగుల శబ్దం కూడా వినిపించకుండా గిరిక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. మనోహర్ కోపంతో, ఉన్మాదంతో మిస్ మాయాదేవిని గాగులించుకున్నప్పుడు మాయాదేవి ముఖం మనోహర్ ఎడమ భుజం మీద ఉంది. సుఖంతో కాక తన్మయత్వంతో ఆ అనుభూతిని ఆస్వాదిస్తున్న వేళ ఆమె కన్నులు అరుమడ్పులయ్యాయి. అప్పుడు ఆమె ఆ స్థితిలో తను చూసిందా లేదా అన్న మీమాంసకు లోనైన దుర్గాప్రసాద్ టెన్షన్ అంచుకు చేరుకున్న వాడిలా ఉన్నాడు తన క్యాబిన్లో. అటు దుర్గాప్రసాద్కు, ఇటు మనోహర్కు తెలియని విషయం ఒకటి ఉంది. మరికొద్ది క్షణాల్లోనూ ఉక్రోషంతోనో ఉన్మాదంతోనో మనోహర్ తన్ని కౌగిలించుకోవడం ఖాయమని నిర్ధారణకొచ్చిన మాయాదేవి ఎంతో నేర్పుగా మనోహర్కు కనిపించకుండా ఇంటర్కమ్ బోర్డులో ఉన్న పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ క్యాబిన్
బటన్ ప్రెస్ చేసింది. మేడం పిలిచిందనుకుని దుర్గాప్రసాద్ వేగంగా మాయాదేవి క్యాబిన్లోకి ఎంటర్ అవుతుండగానే మనోహర్ మాయాదేవిని తన కౌగిలిలోకి లాక్కున్నాడు. అది మనోహర్కు ఇష్టమై చేసిన పనిగానే దుర్గాప్రసాద్కి అనిపించింది. ఇక ప్రస్తుతానికి వస్తే మనోహర్ అంతకంతకు ఆమె శరీరం మీద తల పట్టుకు బిగిస్తున్నాడు. ఆమె శరీరం మీద తన పట్టును బిగిస్తున్నాడు. అతను కోపంతోనే ఆ పని చేస్తున్నాడని గ్రహించింది మాయాదేవి. పువ్వుని నాసికతోటి ఆస్వాదిస్తే దాని పరిమళం అనుభవంలోకి వస్తుంది, నలిపేస్తే రాదు. అయినా నీ కౌగిలి చాలా కమ్మగా ఉంది, మరింత బిగించు, మరో ప్రపంచాన్ని చూస్తాను అతి కష్టం మీద నవ్వుతూ అంది. ఆమె మాటలు వినగానే చటుక్కున ఆమెను వదిలేశాడు మనోహర్. యుద్ధంలో ఓడిపోయిన సైనికుడి ముఖంలా ఉన్న మనోహర్ని చూసి పక్కున నవ్వింది మాయాదేవి. చటుక్కున తలెత్తి ఆమెకేసి ఆశ్చర్యపోతూ చూశాడు. ఆకాశంలో సగభాగం అర్థమైందా? చిలిపిగా పైపంటిని నొక్కిపడుతూ అడిగింది మాయాదేవి. ఏమీ అర్థం కాలేదు, చిరాగ్గా అన్నాడు మనోహర్. అవన్నీ అర్థం కాలేదు కనుకే నీలోని నాకు మనిషి కనిపిస్తున్నాడు. అర్థమై ఉంటే మగవాడు కనిపించేవాడు. మీరు రమ్మన్నప్పుడు వచ్చి మిమ్మల్ని ఎందుకు వాటేసుకోవాలి, ఈ శాసనం ఏమిటి అని అడిగావు కదా. చెబుతాను. కొన్ని వందల ఏళ్ళు బ్రిటిషర్స్ భారతదేశంలో తిష్టవేసి భారతీయుల్ని బానిసలుగా చూశారు. మనకు స్వాతంత్రం వచ్చాక వాళ్ళు వాళ్ళ దేశం వెళ్ళాక ఒక దశాబ్దం తర్వాత బ్రిటిష్ కాన్సులేట్లో ఒక సంఘటన జరిగింది. ఒక భారతీయుడు బ్రిటిష్ వెళ్లేందుకు వీసా కోసం అప్లై చేశాడు. ఆ వీసా అప్లికేషన్లో భారతీయుడు బ్రిటన్లో 6 నెలలు ఉండేందుకు అవకాశం కోరాడు. ఆ కాలం చూసిన బ్రిటిష్ ఆఫీసరు, అన్ని రోజులు మా దేశంలో మీరేం చేస్తారు అని భారతీయుడిని అడిగాడు. ఒళ్ళు మండిన భారతీయుడు, 180 రోజులకి మా దేశంలో మీరేం చేస్తారు అని నువ్వు నన్ను అడిగావు, మరి మా దేశంలో 100 సంవత్సరాలు ఎందుకు ఉండి వచ్చారు అని అడిగాడు భారతీయుడు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేని బ్రిటిష్ కాన్సులేట్ అధికారి తెల్లముఖం వేశాడుట. ఈ సంఘటన ఎందుకు చెప్పానో నీకు అర్థమైందా? అడిగింది మాయాదేవి తీపి నొప్పులకు లోనైన శరీరాన్ని తడుముకుంటూ. అసలు విషయానికి రాకుండా ఆమె ఎక్కడికెక్కడికో వెళుతున్నందుకు నిజంగానే కోపం వచ్చింది మనోహర్కి. కోపంలో నువ్వు మరింత అందంగా ఉంటావోయ్, అతనికే సిలిపిగా చూస్తూ అంది మాయాదేవి. ఇవన్నీ నాకు అనవసరం. తప్పు నీదని ఒప్పుకుంటావా లేదా? ఎక్కడా? ఇక్కడ కోర్టులోనా? కోర్టులోనే ఎందుకు? జరిగిన తప్పు నా మూలంగా కాదని నలుగురికి తెలియటానికి. నువ్వు అనుకునేది నేను చేసింది తప్పే అయితే నువ్వు ఒక్కడివి నోరు మూసుకుంటే సరిపోయేది కదా. విషయాన్ని కోర్టు దాకా ఎందుకు తీసుకెళ్ళావు? మిస్ మాయాదేవి లాంటి గొప్ప అందగత్తె, డబ్బున్న అమ్మాయి, పెళ్లి కాని అమ్మాయి, అంతస్తు ఉన్న అమ్మాయి నేనంటే పడి చేస్తోందని ప్రపంచానికి తెలియజెప్పడానికా? అలా నీ అంతశ్చేతనంలో నిబిడీకృతమై ఉండే పురుష ప్రకృతిని సంతృప్తి పరచుకోవటానికా? అది అలా ఉంచు. ఇప్పుడు నేను కోర్టులో తప్పు నాదే అని ఒప్పుకుంటే అది ఒప్పైపోతుందా? తప్పులు ఇంత తేలిగ్గా ఒప్పులైపోతాయా? ఒక్కసారిగా సీరియస్గా మారిపోయి అడిగింది మిస్ మాయాదేవి. నువ్వు తప్పు ఒప్పుకుంటే నా నిజాయితీ బయటికి వస్తుంది. అప్పుడు నా మేనకోడల్ని నేను పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం ఉండదు. అంతేకాని నీ అందం చూసి, నీ లెవెల్ చూసి మురిసిపోయి మీరు నా కోసం పడి చస్తున్నారని ప్రపంచానికి తెలియజెప్పుకోవటానికి కాదు. తప్పు అనేది చేసినా మగవాడు చేసినా ఒకటే, తప్పు ఆడది చేసినా మగవాడు చేసినా ఒకటే అని తెలియజేయడానికి కోర్టుకు వెళ్ళాను. ఇప్పుడు అర్థమైందా? ఒకటి చేసిన మేలు మర్చిపోయి ఆస్తి అంతస్తు కోసం నేనేమి వెనుకబడ్డానని అపవాదు తొలగించుకోవటానికి. 2 తప్పెవరు చేసినా ఒకటే అది అని తెలియజెప్పడానికి. ఈ రెండిటి కోసమే నేను వివాదానికి దిగాను. స్కూల్ పిల్లాడు పాఠం అప్పచెప్పినట్లు చెప్పాడు మనోహర్. తప్పు ఎవరు చేసినా ఒకటే అనే పాయింట్ తప్పు జరిగాక వస్తుంది. ఇక్కడ అసలు తప్పే జరగలేదు, నేనే తప్పు చేయలేదు. నువ్వు చేసావో లేదో అనే విషయం మీద నేను ఇంకా ఒక నిర్ధారణకి రాలేదు. ఇకపోతే డబ్బు కోసమే నువ్వు ఈ నాటకం ఆడుతున్నావని అనుకోవటానికి ఆస్కారం లేదు. ఎందుకంటే నేను నిన్ను పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడుతున్నప్పుడు నా మీద కోర్టుకు వెళ్లాల్సిన అవసరం నీకెందుకుంటుంది? ఈ విషయం గ్రహించడానికి పిసరంత మెదడుంటే చాలు. మెరుగుబాగల వాళ్ళు విమర్శల్ని పట్టించుకోవాల్సిన అవసరం నీకుందని నేను అనుకోను. సూట్లో పచాలు చేస్తూ అంది మాయాదేవి. ఇదంతా ఎందుకు? తప్పు చేశానని ఒప్పుకోరాదు, ఓ పని అయిపోతుంది, నేను ఒడ్డున పడిపోతాను అర్థిస్తున్నట్లుగా అడిగాడు మనోహర్. చేయలేదు కనుక ఒప్పుకోవాల్సిన అవసరం ఏముంది? చిరునవ్వు చిందిస్తోంది మాయాదేవి. నన్ను మర్చిపోకూడదు ప్లీజ్, మరింత వేడుకోలుగా అడిగాడు మనోహర్.
కోరుకున్నది లభిస్తే దాన్ని మర్చిపోవడం మగవాడి లక్షణం, లభించాక శాశ్వతం చేసుకోవడం స్త్రీ లక్షణం. నువ్వు నాకు లభించావు, ఇక మర్చిపోవడం నది ఎలా సాధ్యం? నేను నీకు లభించాను అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? నువ్వెన్ని వేషాలు వేసినా, మరెన్ని ప్రయత్నాలు చేసినా నేను నీకు దక్కను మొండిగా అన్నాడు మనోహర్. జలతరంగంలా నవ్వింది మాయాదేవి. మనోహర్కి పిచ్చి పట్టినట్లయింది. ఆమెను ఎలా ఒప్పించాలో అర్థం కాలేదు. నీకు దండం పెడతాను, నేనే తప్పు చేశాను, ఇందులో మనోహర్ తప్పేం లేదని ఒక్కసారి అను చాలు. స్త్రీ మగవాడికి దండం పెట్టడంలో మగవాడు ఎలాంటి అహాన్ని ఫీల్ అవ్వక్కర్లేదు అని తెలియజెప్పేందుకే నేను మీకు దండం పెడతాను. నా చిటికెన వేలును పట్టుకో. నీకు తెలియకుండానే మిగిలిపోయిన చాలా పెద్ద ప్రపంచాన్ని నేను నీకు చూపిస్తాను. మగవాడు తన చిటికెన వేలు పట్టుకుని ఎంతో నమ్మకంతో తన వెంట వచ్చే స్త్రీకి ప్రపంచం మొత్తాన్ని వంటగది పడగది కింద మార్చి చూపిస్తాడు. అదే స్త్రీ అయితే నిజమైన ప్రపంచాన్ని నిండుగా చూపిస్తుంది. అక్కడ తీర్చే ఆడది అతి సమీపంలో ఉండగా వేరే ప్రపంచాన్ని ఎందుకు చూడాలి అనుకునే మగవాడు తన చిటికెన వేలు స్త్రీకి ఎందుకు అందిస్తాడు? ఇంత జరిగాక, ఒక అద్భుతమైన అనుభవాన్ని మనిద్దరం సొంతం చేసుకున్నాక నేను నిన్ను మర్చిపోవడం కాదు, నువ్వెప్పటికీ నన్ను మర్చిపోలేవు. నా మీద నాకు చాలా గొప్ప నమ్మకం ఉంది. నేను నీకు అందించిన అనుభవం ప్రపంచంలో మరే ఇతర స్త్రీ నీకు అందించలేదు. ఎందుకంటే నేను నిన్ను ప్రేమించినంతగా ప్రపంచంలో మరే స్త్రీ నిన్ను ప్రేమించలేదు కూడా. నిజంగా నిండుగా ప్రేమించిన స్త్రీ ఇచ్చే అనుభవం, సుఖం ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది. సాధారణంగా కోరుకున్నది లభించగానే దాన్ని మర్చిపోయి అందకుండా శేషంగా మిగిలిపోతున్న దాని గురించి అమితంగా ఆలోచించడం, ఆరాటపడటం మగవాళ్ళ లక్షణం. అది నీలో లేదు గనుక నేను నిన్ను వదులుకోవడానికి సిద్ధంగా లేను. నీకోసం ఈ ప్రపంచాన్ని ఎదిరించడానికైనా సిద్ధమే. ఒక విషయాన్ని సాధించే ప్రయత్నంలో మగవాడే కాదు, స్త్రీ కూడా అంతకంటే పట్టుదలగా నిలవగలదని నేను నిరూపిస్తాను, పట్టుదలగా అంది మాయాదేవి. అందుకు నేనే దొరికానా నీకు? ఏడుపు ముఖం పెట్టి అన్నాడు మనోహర్. ఆ మరుక్షణమే మిస్ మాయాదేవి చటుక్కున తడిదేరిన మనోహర్ కళ్ళని మృదువుగా ముద్దు పెట్టుకుంది. అదేమిటో నోయ్, నాకు నువ్వే దొరికావు. ఇక వాదనలొద్దులే. నువ్వు ఇంకా ఇక్కడే ఉండి అమాయకంగా ఇదేదో అడుగుతుంటే చూస్తూ నీకు దూరంగా నేను ఉండలేను. కోరిక పుట్టినప్పుడు అదంటేనే తెలియనట్లుగా నరాల్ని తెంపుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఒక అనుభవాన్ని కోరుకున్నప్పుడు దాని అనుభూతి ఎంతటిదో స్త్రీ ఆలోచిస్తే దాని మూలంగా ఎదురయ్యే లాభ నష్టాలని, కష్టసుఖాలని మగవాడు ఆలోచిస్తాడుట. ఇక నన్ను ఒప్పించే ప్రయత్నం మానుకో. నా విలువ, నా ప్రేమ విలువ ఏనాటికైనా నీకు తెలియకపోదు. కోర్టులో కలుసుకుందాం, బాయ్ అంటూ వెళ్ళి తన సీట్లో కూర్చుని ఇంటర్కమ్ నొక్కి జనరల్ మేనేజర్ని రమ్మని పిలిచింది మాయాదేవి. ఇక ఆమెతో మాట్లాడే ప్రయోజనం లేదని ముఖం మార్చుకుని మనోహర్ బయటికి వెళ్ళిపోయాడు. సరిగ్గా ఉదయం 11:15 స్పెషల్ కోర్టు గంట మోగింది. ఆర్గ్యుమెంట్ ప్రారంభం కాబోతున్న విషయాన్ని తెలియజేస్తూ లాయర్ మాలవ్య నేరుగా కోర్టుకే వస్తుందని తెలిసిన మనోహర్ ఆఫీస్ ఫైల్స్ కట్టిపెట్టి కోర్టుకు వెళ్లేందుకు బయలుదేరాడు. సరిగ్గా టైంకి దుర్గాప్రసాద్ హడావిడిగా మనోహర్ క్యాబిన్కి వచ్చాడు. ఏమిటి, ఎక్కడికి బయలుదేరుతున్నావు? కంగారు పడుతూ అడిగాడు దుర్గాప్రసాద్. కోర్టులో ట్రయల్ నడుస్తుంది కదా, కోర్టుకు వెళ్ళాలి, అందుకే బయలుదేరుతున్నా. మనోహర్ హడావిడి పడిపోతూ అన్నాడు. ఈ రోజు కోసం నువ్వు అప్లై చేసిన లీవ్ని పర్సనల్ ఆఫీసర్ రిజెక్ట్ చేశారు. పైగా బ్యాంకుకి వెళ్లే పని కూడా ఉంది. కోర్టుకైనా ఇంకెక్కడికైనా నువ్వు వెళ్ళటానికి ఒప్పుకోవడం లేదు పర్సనల్ ఆఫీసర్, చెప్పాడు దుర్గాప్రసాద్. కొద్ది క్షణాలు మనోహర్ మెదడు పనిచేయలేదు. అది ఖచ్చితంగా ఆ రాక్షసి పనే. నేను నెగ్గకూడదనే ఉద్దేశంతో నాకు ఈరోజు లీవ్ శాంక్షన్ చేయొద్దని చెప్పి ఉంటుంది పర్సనల్ ఆఫీసర్కి. మాట్లాడితే నేను రాసిన బాండ్ గుర్తుకు తెస్తారు. ఇక్కడ నేను బానిసనా, ఉద్యోగినా? లీవ్ పెట్టే హక్కు నాకు లేదా? ఆగ్రహావేశాలతో అన్నాడు మనోహర్. నువ్వు పెద్ద డాకు మంగళ్ సింగ్వి, చేసేదంతా చాటుగా చేస్తూ బయట బిల్డప్పులు ఇస్తుంటావు వెటకారంగా అన్నాడు దుర్గాప్రసాద్. అతని మాటలకు పుండు మీద కారం రాసినట్లుగా ఫీల్ అయ్యాడు మనోహర్. ఆడపిల్లల మనసులో అణగారి ఉండేలా అగ్నిపర్వతం ఎప్పుడో ఒకసారి బద్దలు కాక తప్పదు. ఎగచిమ్మే ఆ లావావేడికి మగవాడి ఛాందస స్వభావాలు దగ్ధం కాక తప్పదు, ఆవేశంగా అన్నాడు దుర్గాప్రసాద్. హఠాత్తుగా అతను ఎందుకు అంత ఆవేశపడ్డాడో, అతను ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక పిచ్చి పట్టినట్టు చూశాడు మనోహర్. ఆడవాళ్ల జీవితంతో ఆట్లాడుకునే మగవాళ్ల మనస్తత్వాన్ని ఎండగట్టి వాళ్ళకి కనువిప్పు కలిగించే ప్రయత్నం చేస్తున్న మన మేడం మాయాదేవి గారంటే నాకెంతో గౌరవం అన్నాడు దుర్గాప్రసాద్. గౌరవమా గాడిది గుడ్డ,
ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, అవసరానికి మించిన సెలవులు కొట్టేయాలనే దురుద్దేశంతోనే నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. లేదంటే తప్పు చేసింది ఆవిడైతే ప్రపంచంలోని స్త్రీ జాతికి నేనొక్కడిని ఏదో అన్యాయం చేసినట్లు మాట్లాడతావేం? చిరాగ్గా అన్నాడు మనోహర్. తప్పు ఆవిడ చేశావా, నువ్వు చేసావా? అదేమిటి ఏమీ తెలియనట్టు అడుగుతావు? తెలియనట్లు కాదు, తెలియకనే అడుగుతున్నా. తప్పు ఆవిడే చేసింది. నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? పాగలగాడిలాగానా? అరగంట క్రితం నేను సరిగ్గా మేడం గారి క్యాబిన్లోకి ఎంటర్ అవుతుండగా నువ్వే ఆవిడని కౌగిలించుకునే దృశ్యాన్ని నేను కళ్ళారా చూశాను. ఉత్త కౌగిలించుకోవడమా? ఎంత గట్టిగా ఎంత బలంగా కౌగిలించుకుంది కూడా చూశాను. నీ మొగటు సరసానికి ఆమె సుకుమారమైన శరీరం ఏమైపోతుందోనని ఎంతో భయపడ్డాను కూడా. ఆమె గదిలోకి వెళ్ళి తలుపుల దగ్గరికేసి అంత గట్టిగా కౌగిలించుకుంటావా? గద్దిస్తున్నట్లుగా అన్నాడు దుర్గాప్రసాద్ ఏమన్నాడో తనేం విన్నాడో కొద్ది క్షణాల వరకు మనోహర్కి ఏం అర్థం కాలేదు. అర్థం కాగానే పిడికిలతో నుదురు కొట్టుకున్నాడు. దుర్గాప్రసాద్ కేసి వెర్రిచూపులు చూశాడు. నీ తప్పేమీ లేదని చెప్పటానికి ఇదో నాటకమా? ఇంకాసేపు ఉంటే ఆమె కౌగిలించుకోమంటేనే నేను కౌగిలించుకున్నాను అని చెప్పేటట్టున్నావు వేళాకోళంగా అన్నాడు దుర్గాప్రసాద్. చెప్పడం ఏమిటి? ఆమె కౌగిలించుకోమంటేనే కౌగిలించుకున్నాను. తన మీద తనకే కోపం వస్తుండగా అన్నాడు మనోహర్. మరి అందుకే నాకు చెడ్డ చిరాకు వచ్చేది. ఆమె కౌగిలించుకోమని అడిగితే అందమైన ఆడపిల్లను ఎవరైనా ఎంత మృదువుగా కౌగిలించుకుంటారో నాకు తెలియదనుకోకు. నువ్వు పుట్టి బుద్ధి ఎరిగాక ఆడపిల్లని చూడనట్లు పచ్చడి పోయేలా పనికి రాకుండా పోయేలా భీముణ్ణి ధృతరాష్ట్రుడు కౌగిలించుకున్నట్లుగా చేస్తావా? దుర్గాప్రసాద్ ప్రశ్నలకి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు మనోహర్కి. బిక్కమొహం వేసి బేలగా చూశాడు అతని వైపు. చెప్పు, సమాధానం చెప్పు, మనోహర్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు దుర్గాప్రసాద్. ఆకాశంలో సగభాగానికి జేజేలు ఎందుకు పరకాలో తెలియాలంటే నన్ను కౌగిలించుకో అని ఆమె నన్ను అడిగింది. అందుకే కౌగిలించుకున్నాను, ఎంతో నిజాయితీగా చెప్పాడు మనోహర్. అప్పటికే అతనే చడామడా తిట్టేసుకుంటున్నాడు లోపల. ఏంటి బాబు, ఆకాశంలో సగభాగం దానికి జేజేలు పలకటం? ఆ జేజేలు ఎందుకు పలకాలో తెలుసుకోవాలంటే ఆడపిల్లలను కౌగిలించుకోవాలి, అంతేనా? అసలు ఆకాశంలో ఆ సగభాగం ఏముంది? ఆ సగభాగంలో ఏముంది తెలుసుకోవాల్సిన అవసరం నీకేముంది? మార్కెటింగ్ వింగ్లో ఉద్యోగం చేసే నీకు ఆకాశంలో సగభాగం గురించి ఎందుకు తెలుసుకోవాల్సి వచ్చింది? దానికి నీ ఉద్యోగానికి సంబంధం ఏమిటి? తిరిగి నిలదీశాడు దుర్గాప్రసాద్. తాను చెడామడ తిట్టుకునే కార్యక్రమంలో పడిపోయాడు మనోహర్. ఆ గొడవలో పడిపోయి కోర్టుకు వెళ్లాల్సిన విషయాన్నే మర్చిపోయాడు. అలా మనోహర్ మర్చిపోయేలా చేయటమే అతని పని. ఆ పని అతనికి కేటాయించింది మిస్ మాయాదేవి. విషయం ఒక్క దుర్గాప్రసాద్కే తెలుసు. నా కర్మ, ఇలా చేస్తే అలా ఏదో తెలుస్తుందని ఆ రాక్షసి చెప్పటం ఏమిటి? నేను వెనక ముందు చూసుకోకుండా ఆమెను కౌగిలించుకోవడం ఏమిటి? ఏంటో నాకేం అర్థమై చావటం లేదు. జుట్టంతా పిచ్చిగా జరిపేసుకుంటూ ఏడుపు ముఖంతో అన్నాడు మనోహర్. వస్తున్న నవ్వును బలవంతంగా ఆపుకున్నాడు దుర్గాప్రసాద్. మిగతా కథ 3వ భాగంలోనండి.